అస్మద్గురుభ్యో నమః. ఆరాం పాటు క్రిందటి పాసంలో ఏం చెప్పారు ఆళ్వారు అంటే, ఆశ్రితుల యొక్క విరోధులని నిరసించడం అంటే సంహరించడం కోసమని, అంటే ఆశ్రితులకి ఉన్నటువంటి విరోధులని తొలగింపచేయటం కోసమని అసాధారణమైనటువంటి దివ్య రూపముతోటి ఇదిగో ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడండి. రామావతారం, కృష్ణావతారం, నృసింహావతారం, ఇలాగా ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు కదా. అయితే ఆయన ఆశ్రిత రక్షణలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆ గొప్ప గుణానికి మన యొక్క మనస్సులో ఒక వికృతి, మార్పు కలగకపోతే వాళ్ళని అవస్తువులు అంటున్నారు ఆళ్వార్లు. కిందటి పాసంలో ఆ విషయాన్ని పాడారు. ఇప్పుడు ఆరాం పాటలో ఏం పాడుతున్నారు? ஈஸ்வர போக்கியத்தையை அனுசந்தித்தால் விக்ருத ராவர்கள் ஆகில் அவர்கள் எல்லா அறிவின் ఫలமும் కైవందారు ఎన్గిరారు. ఈశ్వరు యొక్క భోగ్యతని అనుసంధానం చేసుకోవటం వల్ల వికృత రావరగల్ ఆగిల్, వాళ్ళలో కనుక ఒక మార్పు వచ్చిందనుకోండి, అలాంటి వాళ్ళకి ఫలం ఏమిటో తెలుసా? అవరుగల్ ఎల్లా அறிவின் ఫలము కైవందారు ఎన్గిరారు. వాళ్ళకి అన్ని ఫలాలు చేతిలోకి చిక్కినట్లే. అన్ని జ్ఞానము కలిగితే ఏ ఫలాలు ఉంటాయో అవన్నీ కూడా చేయి చిక్కినట్లు అవుతాయి. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుసంధానం చేసుకోవటం వల్ల వాళ్ళ మనసులో ఒక మార్పు, ఒక ప్రీతి, ఒక ఆర్తి ఏర్పడతాయో వాళ్ళకి అన్ని ఫలాలు లభించినట్లేనండి. అన్ని ఫలాలు వాళ్ళ చేతిలోనే అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురం. மணிசரம் மத்து முத்துமாய் மாயப்பிறவி பிறந்தா தனியன் பிறப்பிலி தன்னை தடங்கடல் சேர்ந்த பிரானை கனியை கரும்பினின் சாத்தை கட்டியை தேனை அமுதை முனிவின்னியே திக்குனிப்பார் முழுதுணரு நீர்மையினாரே. மணிசரும் மத்து முத்துமாய் மாயப்பிறவி பிறந்தா தனியன் பிறப்பிலி தன்னை தடங்கடல் சேர்ந்த பிரானை கனியை கரும்பினின் சாத்தை கட்டியை தேனை அமுதை முனிவின்னியே துக்குனிப்பார் ముഴുదునరు నిర్మయ్యినారే. అన్వయం. మనిశరం అంటే మనుష్యులను, మత్తుం తక్కిన దేవతలను, ముత్తుమాయ్ తక్కిన తిరియక్ జాతులను, మాయం అంటే తనకు ప్రకారం, తిరియక్ జాతులు తనకి ప్రకారం అయ్యేటట్లుగా, మాయం ఆశ్చర్యకరములైనటువంటి పిరవి పిరంద తనియన్ అవతారాలని ఎత్తినటువంటి వాడు. తనియన్ అంటే అద్వితీయుడు, ఇంకా అలాంటి వాళ్ళు లేరు, ఆయన ఒక్కడే అద్వితీయుడు. పిరప్పిలి తన్నై అంటే కర్మాధీనమైనటువంటి జన్మము లేనివాడును, తాడం విశాలమైనటువంటి కడల్ సేరంద పిరానై క్షీరార్ణవమునందు శయనించిన వాడును, ఉపకారకుడును, కనియై ఇన్ కరుంబిన్ శాత్తై కట్టియై కనియై అంటే ఫలము వలె భోగ్యభూతుడును, కరుంబిన్ శాత్తై ఇన్ కరుంబిన్ రుచిగల చెరుకు రసము వలె భోగ్యభూతుడును, భోగ్యభూతుడును, కట్టి అయితేనై అముదై బెల్లపు గడ్డ వంటి వాడును, ఇంకా తేనై సర్వరసములు చేరి ఉన్న తేనె వంటి వాడును, తర్వాత అముదై భుజించు వారలకు నిత్యతను పుట్టించు అమృతము వంటి వాడును అయిన వానిని మునివు ఇంది ఎత్తి ద్వేషము లేక స్తుతించి, అంటే అవతారాలలో ఉన్నటువంటి సౌలభ్యాది గుణాలని వాటి విషయంలో వాటిని నిందిస్తూ, వాటి విషయంలో ఏ అసూయ లేకుండా స్తోత్రం చేసి, కునిప్పారు సంభ్రముతో నర్తనము చేయువారు, ముഴുదు ఉణర్ నిర్మైనారు సంపూర్ణ జ్ఞానజనక శాస్త్రములను ఎరిగిన స్వభావము కలవాళ్ళు అవుతారు. ఇది తాత్పర్యము.
సకల చేతనాలకి, సకల చేతనాలని అచేతనాలని తనకి ప్రకారముగా కలిగినటువంటి వాడు. అలాంటి ఆ స్వామి ఏం చేశాడు? ఆశ్చర్యకరాలైనటువంటి మత్స్యావతారాలను ఎత్తాడు. ఇతర సజాతీయుడై అవతరించేటప్పుడు కూడా తన యొక్క అద్వితీయతని ప్రకాశపరుస్తూ ఉన్నటువంటి వాడు. అంటే మత్స్యావతారం ఎత్తినా, ఇంకొక అవతారం ఎత్తినా ఎప్పుడైనా సరే తన యొక్క ప్రత్యేకత కనపడేలాగా అవతరించేటువంటి వాడు. అన్ని రసవత్ పదార్థాలలాగా భోగ్యభూతుడు. ఈ విశేషణాలన్నీ ఎవరికి? ఆ శ్రీయప్పతికి. అలాంటి శ్రీయప్పతి యొక్క అవతారాలలో తక్కువ నికర్ష బుద్ధి, అంటే తక్కువ బుద్ధిని, ఏదో అసూయతో ఏదో చెప్పాడు కానండి అవన్నీ వాస్తవమా అన్నట్టుగా అలాంటి ఆలోచన చేయకుండా ఆయన యొక్క కళ్యాణ గుణాలని కొనియాడుటయే సకల శాస్త్రాభ్యాసము చేత, అన్ని శాస్త్రాలు అభ్యాసము చేస్తే జ్ఞానం కలుగుతుంది కదా, ఆ జ్ఞానమునకు పరమ ప్రయోజనము. జనించిన జ్ఞానానికి పరమ ప్రయోజనం ఏమిటంటే అదిగో ఆయన యొక్క గుణాలను విని ఆయన గుణాల విషయంలో అసూయ లేకుండా చక్కగా ఆయన కళ్యాణ గుణాలను కొనియాడితే అదే గొప్ప ప్రయోజనము అంటున్నారు. ఆరాయిరప్పడి మనిశరం వేతర సమస్త వస్తు విషజాతీయనాయ్ కర్మాధీన జననరహితనాయ్ క్షీరార్ణవ నికేతననాయ్ ఆశ్రిత పరిత్రాణార్థమాగా സ്വസങ്കൽപ്പത്തിനാലെ പ്രാകൃത ദോഷങ്ങൾ ഒന്നും ഗന്ധിയാമേ മനുഷ്യാദി സർവയോനികളിലും വന്നു അവതീർണനായി നിരതിശയ ഭോഗ്യഭൂതനായിരുന്നവനെ അനസൂയുക്കളായുക്കൊണ്ടു ഏത്തുകുണിപ്പാർ యావర సెలర్ అవరకిరీర్ సర్వజ్ఞర్ ఆగిరార్ ఎన్గిరారు. ఎలాంటి వాడు సర్వేశ్వరుడు? అన్ని ఆయనకి విశేషణాలు. మొదట తనకంటే ఇతరమైన వస్తువులన్నింటికంటే కూడా విషజాతీయుడు, సజాతీయుడులా విషజాతీయుడు ప్రత్యేకంగా కనపడేటువంటి వాడు. మనందరికీ జన్మలు వస్తున్నాయి, ఈ మన ఆత్మలకి శరీర సంబంధం వస్తోంది అంటే కర్మల కారణంగా మనం చేసినటువంటి కర్మలని అనుభవించడానికి వచ్చేటువంటి జన్మలు మనవి. కానీ ఆయన అలా కాదు. ఇప్పుడు చాలాసార్లు చెప్పుకున్నా, ఆయన ఎందుకు అవతరిస్తాడండి? ఉపకారణంగా అవతరించేటువంటి వాడు సర్వేశ్వరుడు కదా. ఆయన అవతరిస్తున్నాడంటే ఆయన యొక్క కృప కారణంగానే. కాబట్టి కర్మాధీన జనన రహితన, మనవలే కర్మలకి అధీనమై కర్మలని అనుభవించటానికి అవతరించేటువంటి వాడు కాదు. ఎక్కడ ఉంటాడండి ఈయన? క్షీరార్ణవ నికేతననాయ్, పాల సముద్రాన్ని వాసస్థానముగా కలిగినటువంటి వాడండి. ఆశ్రిత పరిత్రాణార్థమాగా ఎందుకు అవతరిస్తూ ఉంటాడండి ఈయన? ఆశ్రిత పరిత్రాణార్థమాగా, ఆశ్రితులని రక్షించటం కోసమని. ఆశ్రితులు అంటే ఎవరండి? ఇతరుల చేత దుఃఖింపబడేటువంటి వాళ్ళ, లేదా దుఃఖాలు కలిగినటువంటి వాళ్ళ? అంటే సాధు పురుషుడు అని చూతారు భగవద్రామానుజుల వారు గీతా భాష్యంలో. ఏమిటి ఆశ్రితులు అంటే? పరిత్రాణాయ సాధునాం అంటారు కదా. సాధువులు అంటే ఎవరు? మనం ఏదో సాత్విక గుణం కలిగినటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటాం కదా. కాదండి, ఇది ఆయన యొక్క విశ్లేషాన్ని ఒక్క క్షణం కూడా సహించి ఉండలేనటువంటి వాళ్ళు. వాళ్ళని రక్షించాలి అంటే ఆయన ఈ లోకంలోకి రావక్కర్లేదు. అదిగో ఆ లోకంలోంచే సంకల్పం చేస్తే వీళ్ళకి రక్షణ లభిస్తుంది. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఇది ఈ ప్రత్యక్ష సమానంగా ప్రత్యక్షము వలె దర్శనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ఆయన ఆలింగనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ఆయనతో 4 శ్రీ సూక్తులు మాట్లాడాలని కోరుకునేటువంటి వాళ్ళు కనుక దర్శన స్పర్శన ఆలపనాదుల చేత ఆలాపనల చేత అప్పుడు తృప్తి పడేటువంటి వాళ్ళు. ఎప్పుడు ఎలా ఉంటారు? కాణవారాయ్ నీ దర్శనం కావాలయ్యా అని కోరుకునేటువంటి వాళ్ళకి ఇక సంకల్ప మాత్రం చేత శత్రువులనైతే నశింప చేయగలడు. కానీ మరి ఆయనకు స్పర్శ కావాలి అంటే, ఆయనతో మాట్లాడాలి అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి అవతరించవలసిందే కదా. అలాగా ఈయన కూడా ఎలాంటి వాడు? క్షీరార్ణవ నికేతనాయ్,
ఆశ్రిత పరిత్రాణార్థమాగా ఆశ్రితులను రక్షించడం కోసమని స్వసంకల్పத்தினாலே తన యొక్క సంకల్పముతోటి ప్రాకృత దోషంగా ఒన్నుం గంధియామే. అదిగో ఈ ప్రకృతి పరమైనటువంటి దోషాలు ఒక్కటి కూడా కొంచెం కూడా స్పర్శ అనేదే లేనట్లుగా మనుష్యాది సర్వ యోనిகளிலும் ಒಂದು అవతీర్ణనాయ్ వచ్చి అవతరిస్తాడు మనుష్యులతో పాటు సజాతీయుడుగా. అదిగో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, ఇలా ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు కదా. అలా ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ ఇతరుల కంటే శ్వేతర సమస్త వస్తు విషజాతీయుడు, ఇతరుల కంటే వేరుగా ప్రత్యేకంగా కనబడేటువంటి వాడు. సరే ఈ లోకంలోకి వచ్చి ఈ ప్రకృతిలో అవతరించినప్పటికీ కూడా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి దోషాలు ఒక్కటి కూడా అంటకుండా ఉండేటువంటి వాడు. ఎలా మనుష్యాది సర్వ యోనిகளிலும் ಒಂದು అవతీర్ణనాయ్ అలాంటి వాడు మనుష్యుడు మొదలైనటువంటి ఇతర అన్ని యోనుల యందు కూడా వచ్చి అవతరించినటువంటి వాడు. నిరతిశయ భోగ్యభూతనాయిరుందవనై సాటిలేని భోగ్యభూతుడు వలె ఉన్నటువంటి ఆయనని అనసూయుక్కడాయికొండు ఏత్తుగునిప్పారు. అనసూయుక్కడాయికొండు అంటే అసూయ కలిగినటువంటి వాళ్ళై ఏత్తు కునిప్పారు యావర సిలర్ అవరికిడీర్ సర్వజ్ఞరాగిరారు అంటే అనసూయుక్కడాయికొండు ఏత్తుకునిప్పారు యావర సిలేర్ అవరికిడీర్ సర్వజ్ఞరాగిరారు అంటే అసూయ లేని వాళ్ళై ఆయన్ని స్తోత్రం చేసి ఆయన గురించి నృత్యం చేస్తే అలాంటి వాళ్ళు కొందరు కదా సర్వజ్ఞులు అయ్యేది అంటున్నారు ఈ పాత్రంలో. సరే 6 ఏర్పడింది కదా, 12 ఏర్పడి అనంతరం அவதார கந்தத்திலும் உண்டான போக்கியத்தையை அறிந்து వికృతరానవర్களை సర్వజ్ఞర్ ఎన్గిరారు. అవతారాల విషయంలోనూ అవతారానికి మూల స్థానమైనటువంటి ఆ పాలకడలలో చేయించిన ఆ భోగ్యతను తెలిసి కూడా వికృతరానవర్களை వికృతిని పొందినటువంటి వాళ్ళని సర్వజ్ఞర్ ఎన్గిరారు అన్నీ తెలిసినటువంటి వాళ్ళండి వీళ్ళు అంటున్నారట ఆడవాళ్ళు. ఎలా మనిశరం మత్తు ముత్తుమాయ్ మనిశరం రామకృష్ణాది రూపేణవం ఉపేంద్రాది రూపేణవం మత్స్య కూర్మాది రూపేణవం మనుష్యుడుగా వచ్చి అవతరించాడు. ఎక్కడెక్కడ అవతరించాడండి? రామపిరాను వలె అవతరించాడు, కన్నపిరాను వలె అవతరించాడు, ఉపేంద్రుడు ఇంద్రుడి యొక్క సోదరుడు వలె వచ్చి అవతరించాడు, మత్స్య కూర్మాది రూపేణ అవతరించాడు. ఇలా మనుష్యరం మత్తు ముత్తుమాయ్ మత్తు అంటే మత్త దేవజాతియం మిగతా దేవజాతిని ముత్తుమాయ్ అల్లాద తిరియక్ జాతి ఎల్లామాయ్ కొండు ఇలా ఎన్నెన్నో తిరియక్కుల వలె వచ్చి అవతరించాడు కదా. అదంతా కూడా మాయం ఆశ్చర్యమైనటువంటి పిరవి పిరంద అవతారంగళై పన్ని అంటే ఆశ్చర్యకరమైనటువంటి అవతారాలను చేసి పిరంద తనియన్ అంటే సజాతీయనా ఇరుక్కచ్చేదే అంటే ఆ సజాతీయుడుగా మనుష్యుల వలె పుడతాడు, మత్స్యము వలె అవతరిస్తాడు, కూర్మ వలె అవతరిస్తాడు, వరాహము వలె అవతరిస్తాడు. అవతరించినప్పటికీ కూడా సజాతీయనా ఇరుక్కచ్చేదే వీళ్ళతో సజాతి వలె మనుష్యుల్లో చూస్తే మనుష్యు వలె ఉంటాడు, మత్స్యాలను చూస్తే మత్స్యము వలె ఉంటాడు, సజాతీయుడు వలె కనపడతాడు. కానీ అత్యంత వ్యావృత్తనాన అవన్ వ్యావృత్తనాన అద్వితీయనాయ్ మిక్కిలి ప్రత్యేకముగా కనబడేటువంటి అద్వితీయుడట. అంటే సజాతీయుడు వలె పుడతాడు కానీ అద్వితీయుడుగా ఉంటాడు. ఇది అందులో ఉన్నటువంటి చమత్కారం. అది మాయన్ ఆశ్చర్యము. సజాతీయుడు వలె పుట్టడం అని మనుషుల్లో పుడితే మనుష్యుడు వలె ఉంటాడు, సామాన్యమైన మనుష్యుని వలె. దేవతల్లో పుడితే దేవత వలె, తిరియక్కుల్లో పుడితే తిరియక్కు వలె ఉంటాడు. కానీ ఎందులో పుట్టినా ఎలా ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకత కనబడుతూ ఉండేటువంటి వాడు. పిరప్పిలిదన్నై అంటే
இந்த వ్యావృత్తికు హేతువాన కర్మాదీన జన్మరాహిత్యత్తైవడయ్యనాయ్. ఈ ప్రత్యేకతకు కారణమైనటువంటి ప్రత్యేకత కారణం ఏమిటి అంటే కర్మాధీనమైనటువంటి జన్మలు లేనివాడుగా ఉంటాడు. అంతేకాదు పిరప్పిలి తన్నైత్తాడం ఇడం ఇవ్వవతారార్థమాగ ఇడముడైతానా పిరప్పిలి తన్నైతడం. ఇలా ఆయన వచ్చి అవతారాలు ఎత్తాలి అంటే ఎక్కడి నుంచో ఒక చోట నుంచి బయలుదేరాలి కదా. అది ఏమిటి కడల్ சேர்ந்த பிரானை கடல் சேர்ந்த பிரானை ఇడముడైతాన క్షీరాబ్దిயிலே కణ్వళరందరుడు ఉపకారకనాయ్. అలా అవతారాల కోసమని ఆ చక్కగా విశాలమైనటువంటి స్థానము కలిగినటువంటి క్షీరాబ్ది యందు శయనించేటువంటి వాడిని, ఉపకారకుడైనటువంటి వాడిని, తర్వాత తడం కడల్ పిరానై కానియై ఇన్కరుంబిన్ శాత్తై. కానీ అంటే ఎలా ఉంటాడట ఆయన ఉపకార కండపోదే నుగర వేండుం కనియాయ్. ఇలా చూడగానే ఆ పండుకుండేటువంటి పరిమళాలు ఎలా ఉంటాయి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్లుగా పండు, మంచి పండు, ఇంట్లో ఏదైనా ఒక మామిడి పండే తెచ్చిపెట్టాం, అది చక్కగా పండి పరిమళాలు వస్తూ ఉన్నది. ఏమనిపిస్తుంది మనకి, ఎప్పుడెప్పుడు తినేద్దామా ఆ పండు అనిపిస్తుంది కదా చూడగానే. అదే రీతిగా ఈయన కూడా చూడగానే తినాలి, అనుభవించాలి అనిపించేటువంటి, తినాలి అనిపించేటువంటి పండు లాంటి వాడట. అందుకనే కండపోదే నుగర వేండుం కరియం. అది కూడా ఎలాంటిది, కనియే ఇన్ కరుంబిన్ శాత్తై కోదు అత్త ఇనియ కరుప్పం సారం. అదిగో అసారం మొత్తం తీసేసినటువంటి చెరుకు ముక్కలో సారమైనటువంటి చెరుకు రసము ఉంటుంది, అసారమైన పిప్పి ఉంటుంది కదా. ఆ పిప్పిని తీసేసినటువంటి కరుప్పం సారం, ఆ బెల్లపు రసం, ఆ చెరుకు రసం, అది కనియై ఇన్కరుంబిన్ శాత్తై కట్టి అయితేనై అముదై. కట్టి అయి సర్వతోముఖమాన రసత్తైవడయ్య అదిన్ కట్టియం. ఇదిగో ఈ కరుప్పం సారం చెరుకు రసం వచ్చింది కదా, దాన్ని గట్టిపరిస్తే వస్తుంది బెల్లపు గడ్డ. అలాంటి బెల్లపు ముక్క లాంటి వాడు. ఇంకా ఎలానే కట్టి అయి తేనై అముదై సర్వరస సమవాయమాన తేను. సర్వరస సమవాయమాన తేను, అన్ని రసాలతోటి కూడుకుని ఉన్నటువంటి తేనె. అంతేకాదు అముదై మునివు ఇండి ఏత్తికొనిప్పారు. అలాంటి సర్వేశ్వరుడిని భోక్తావై నిత్యనాకుం అమృతం బోలే భోగ్యభూతనాన అవనై. ఆయన్ని అనుభవించేటువంటి వాళ్ళకి వాళ్ళ నిత్యులుగా చేసేటువంటి అమృతము వలె. అమృతం అంటే ఏం చేస్తుంది, వీళ్ళని అది తాగినటువంటి వాళ్ళని స్వీకరించినటువంటి వాళ్ళకి మృత్యువు రాకుండా చేస్తుంది, అంటే నిత్యము ఉండేటువంటి వాళ్ళ వలె చేస్తుంది కదా. అలానే ఈ అమృతం కూడా, పరమాత్మ అనేటువంటి అమృతం కూడా భోక్తావై నిత్యం ఆ కుంభమృతం బోలే నిత్యుడి వలె చేసేటువంటి అమృతము వలె భోగ్యభూతనాన అవనై భోగ్యభూతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడిని మునివు ఇన్ని ఎత్తికొనిప్పారు ముഴുదు ఉణర్నిర్మయ్యినాలే. అలాంటి సర్వేశ్వరుడిని ద్వేషము లేకుండానే, అంటే ద్వేషం మునివి ఇన్ని ఎత్తికొనిప్పారన్నారు కదా, అలాంటి సర్వేశ్వరుని ద్వేషము లేకుండగా. ఒక్క నిమిషం, ద్వేషము లేకని చెప్పాను ఇక్కడ పైన కదా ఇది. అంద ప్రీతియాలే అవతార భోగ్యభూతనాన అవనై అవతారத்தில் నికర్ష బుద్ధి ఆగిర ద్వేషం ఇన్యే. అవతారాలు ఎత్తుతున్నాడు అంటే ఏదో తక్కువతనమండి అదంతా అనేటువంటి బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, బుద్ధి అనేటువంటి ద్వేషం లేకుండా అవతార ప్రయుక్త శీల సౌలభ్యాదిగలై స్తోత్రం పన్ని ఆయనకు అవతారాలకు సంబంధించినటువంటి సౌశీల్యము, సౌలభ్యము మొదలైనటువంటి వాటిని స్తోత్రం చేసి అంద ప్రీతియాలే సంభ్రమ నృత్యం పండువారు. ఆ ఆనందంతో సంభ్రమ నృత్యం అంటే ఆనంద తరంగితమైనటువంటి మనస్సుతోటి చక్కగా నృత్యము చేసేటువంటి వాళ్ళు
సకల శాస్త్రంగళయ్యం అరింద స్వభావత్తయ్యుడయవరుగల్. అన్ని శాస్త్ర అంటే ఒక్క భగవంతుని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లే కదా. అంచేత సర్వశాస్త్రంగళయ్యం అరింద, అన్ని శాస్త్రాలను తెలుసుకున్నటువంటి స్వభావత్తయ్యుడయ్యవరుగల్, స్వభావాన్ని కలిగిన వాళ్ళు అవుతారు అని. కనియై ఎన్ను తొడంగి తేన్ ఎన్ను మలవం భోజ్యమాయం. కని దగ్గర నుంచి తేనె వరకు, అంటే ఇక్కడ ఎంతవరకు కనియై ఇన్కరుంబిన్ శాత్తై కట్టియై తేనై ఆముదై, ఇంతవరకు అన్ని మధురమైన పదార్థాలు చెప్పారు కదా, రస్యమైనటువంటి పదార్థాలు. అందుకని కని దగ్గర నుంచి, పండు దగ్గర నుంచి ఆరంభించి ఎంతవరకు ఎన్ను తొడంగి తేన్ ఎన్ను వడవం, తేనె అనేటంత వరకు కూడా భోజ్యమాయం అంటే అనుభవించవలసినటువంటి వాడు అని. పేయమాయం ఖాద్యమాయం లేహ్యమాయుళ్ళ చతుర్విధ భోజ్యత్తయ్యం తొల్లిత్తాగవం. ఒకటి భుజించేది, ఒకటి తాగేది, ఒకటి వాసన లేహ్యం లాంటిది, ఇలా 4 రకాల చతుర్విధ భోజ్యతయ్యం తొల్లిత్తాగవమా అంటే ఒకటి తినేది, ఒకటి తాగేది, ఒకటి లేహ్యంలాగా నాకేది, అలాగా అన్నింటి 4 రకాలైనటువంటి భోజ్య పదార్థాలని చెప్పినట్లయినదట. ఎక్కడి వరకు కని ఇన్కరుంబిన్ శాత్తై. కని అంటే పండు, అది వాసనను బట్టి తినాలనిపిస్తుంది. ఇన్కరుంబిన్ శాత్తై అంటే చెరుకు రసము, అది తాగేటువంటిది. కట్టి అయి బెల్లం ముక్క తినేటువంటిది. తేనె అది కూడా భోగ్యమైనటువంటిదే కదా. అలా చతుర్విధ భోజ్యత్తయ్యం సల్లిత్తాగవమా 4 రకాల భోజ్య పదార్థాలని చెప్పినట్టుగా అయినది అంటున్నారు ఈ పాత్రంలో. 7 వ్యాఖ్యానం ఎక్కడున్నా 171వ పేజీలో 6వ పట్టు కింద. మనిశరం మత్తు ముత్తు మత్తు ముత్తుమాయ్ మనుష్యర్ దేవరగల్ అనుక్తమాన తిరియ స్థావరంగళెల్లామాయ్. అదిగో మనుష్యులు, దేవతలు, ఇంకా చెప్పనటువంటి తిరియక్కులు, స్థావరాలు, ఇవన్నీ అని. అంటే మనిశరం మత్తు ముత్తుమాయ్ అంటే మనుషులతో పాటుగా ఇదిగో తిరియక్కులు, దేవతలు, స్థావరాలు ఇవన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయండి అని. సూర నర తిరచ్చ తిరచ్చాం అవతరన్. ఎలా అవతరించాడండి? దేవతల్లో అవతరించాడు, నరులలో అవతరించాడు, తిరియక్కుల్లోనూ అవతరించేటువంటి వాడు కదా ఆయన. అలాంటి ఆయన మాయ పిరవిపిరంద, ఆయన అవతారాలన్నీ మాయండి, గొప్ప ఆశ్చర్యం. అలా ஒரு హేతువిన్నికే ఇరుక్కచ్చేదే హేతువుడయ్యార్కుం అవ్వరిగే పిరక్క వల్లవన్. ఏదో ఒక కర్మబంధాన్ని అనుభవించేటువంటి వాడు పుట్టినట్లుగా ఈయన కూడా ஒரு హేతువిన్నికే ఇరుక్కచ్చేదే, ఏ కారణం లేకపోయినప్పటికీ హేతువుడయ్యార్కుం అవ్వరిగే పిరక్క వల్లవన్, కారణం ఉన్నటువంటి వాళ్ళు చేసిన కర్మలను బట్టి వాళ్ళకి జన్మలు వస్తాయి కదా. అలాగా హేతు ఉడయార్కుం, కారణం ఉన్నటువంటి వాళ్ళకి అవ్వరిగే పిరక్క వల్లవన్, ఒక కారణాన్ని బట్టి వాళ్ళు పుడితే ఆ కారణం కంటే కూడా ఈయనకి ఏ కారణం లేదు పుట్టడానికి, అయినప్పటికీ వాళ్ళందరికంటే కూడా ఇంకా తక్కువ స్థాయిలో పుట్టటము అనేటువంటిది. ఆ కర్మవశ్యన ఇరుందు కర్మవశ్యరం పిరక్క మాట్టాద జన్మత్తిలే ఉంది పిరక్కై. అకర్మవశ్యుడే అయినప్పటికీ కర్మవశ్యులమైనటువంటి మనము పుట్టినటువంటి ఈ జన్మలో వచ్చి పుట్టినటువంటి వాడు అని. ఆశ్చర్యమాన అనేక అవతారంగళే పన్నుమవన్, ఆశ్చర్యకరమైనటువంటి అనేక అవతారాలని ఎత్తేటువంటి వాడు. తనియన్ అంటే అద్వితీయుడు. ఇప్పటి అవతరిత్తాల్ ఓం అన్ను ఉడుత్త ఒలియనోడే ఆయిత్తు పోవదు. ఇలా ప్రత్యేకత కనపడేలాగా సజాతీయుడు వలె అవతరించినప్పటికీ విసజాతీయుడు వలె కనపడతాడు అని చెప్పారు కదా, అద్వితీయుడు అన్నారు కదా. ఇలా ఒక కారణం లేకుండానే హేతువు ఒక కారణాన్ని బట్టి పుట్టే వాళ్ళకంటే తక్కువ జాతిలో అలా పుడతాడు అని. అకర్మవశ్యుడు అని, కర్మవశ్యత పిరక్క మాట్లాడే, కర్మవశ్యరం పిరక్క మాట్లాడే, కర్మకి వసులే పుట్టేటువంటి జన్మలలో కూడా పుట్టడట, ఇంకా తక్కువ వాటిలో వచ్చి పుట్టేటువంటి వాడు. ఆశ్చర్యకరమైనటువంటి అనేక అవతారాలు కలిగినటువంటి ఆ పరమాత్మ ఇలా అవతరించడం చేత
తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాట? ఏదైనా పుచ్చుకొని వెళ్తాడా అండి అంటే కాదండి. పోం అన్ను ఉడుత్తవలి ఎనోడే ఆయిత్తు పోవదు. అదిగో వెళ్ళిపోయేటప్పుడు అవతారం సాధించి శ్రీవైకుంఠానికి ఉడుత్తవలి ఎనోడే ఆయిత్తుపోదు. ఊరికే ఒంటి మీద వస్త్రం ఉంటుంది అంతే. ఇక్కడ ఇన్ని చేసినా ఇది నాది అని అదని ఏమీ అనుకోడు. ఇదంతా నా బిడ్డలది అన్నట్లుగా ఉంటాడు ఆయన. అలాగా ఇవ్వవతార పరంపరైகளில் ராமாவதாரம் ஒன்னிலும் நாள் 2 பேர் கூட போனார்கள் என்று கேட்டோம் இத்தனையரே. ఇవ్ అవతార పరంపరైகளில் ఈ అవతార పరంపరల యందు రామావతారం ఒన్నిலும் 4 పేరు కూడా పోనారుగల్ ఎన్ను కేటం ఎత్తనయ్యరే. ఇప్పుడు చెప్పారు కదా ఎలా వస్తాడు, ఎంతో కృపతోటి దేవతలలోనూ అవతరిస్తాడు, మనుష్యులలోనే అవతరిస్తాడు, తిరియక్కులుగాను అవతరిస్తాడు, స్థావరాల వలె ఉంటాడు. అలాంటి వాడు ఇక్కడ మరలా అవతరించేటప్పుడు ఎలా, ఈయనేమో అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాడు పరమాత్మ. ఆ ఎత్తినటువంటి ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాగా, ఏదో ఒంటి మీద ఒక వస్త్రం తప్ప ఇంకేమీ తీసుకొని వెళ్ళాడు పరమాత్మ కూడా. అయితే ఈ అవతార పరంపరల యందు రామావతారములో మాత్రం ఏదో 2-4 వెంట తీసుకువెళ్ళాడు అని వింటున్నాము. అంటే ఇవన్ నమక్కాగ పిరందాన్ ఎన్ను నినైకేక్కుం ఒరువరుం ఇల్లాదిరుక్కిరదిరే. అదిగో ఏదో రామావతారంలో 2-3 ఏదో తీసుకువెళ్ళాడు తప్ప అని వింటున్నాము. ఇవన్ నమక్కాగ పిరందాన్ ఎన్ను నినైకేక్కు, ఈయన మన కోసమే అవతరించినటువంటి వాడండి అని భావించడానికి ఒరువరుం ఎల్లా అదిరుక్కిరదిరే, ఒక్కళ్ళు కూడా అలా భావించేటువంటి వాళ్ళే లేరు కదా అని పిరందాన్ ఎన్నదు తన్నయ్యే కుత్తమాగా ఉపపాదిప్పదే ఇదే ఉళ్ళదు. పుట్టాడు అంటే ఆయన ఒక దోషం ఆరోపించేటట్టుగా కదా ఉన్నది. పుట్టాడండి, మనం ఎలా పుట్టాం, ఆయన అలానే పుట్టాడు కదా అని అంటాం కదా మనం. అందుచేత పిరందాలు పుట్టటం చేత పిరందాన్ని అన్నది తన్నయ్యే కుత్తమాగా, అయ్యో కుత్తమాగా ఉపపాదిప్పారే ఇరే ఉళ్ళదు. పుట్టినా కూడా తనదే దోషము అనేటట్లుగా కదా ఉన్నాం మనము. ఆయన పుట్టేది మన కోసం, కానీ మనం ఏం చేస్తాం, ఆయన పుట్టినా గమనించుకోము, ఆ తర్వాత కూడా ఆయన ఏదో రీతిగా నిందిస్తూ ఉంటాము. అది కదా మనం చేసేటువంటి పని. పిరప్పుయిలి తన్నై ఇప్పటి పరార్థమాగా అవతరియా నిన్నాల్ அது பல பர்யந்தமன்னிக்கே ஒழிந்தாலும் நாம் உருந்தச் செய்தேயும் இது ఫలిత్తదిల్లయ్యే ఎన్ను కైవాంగుగై అందికే. ఎవరగడుకు ఒన్నుం செய்ய பெற்றிலோம் ఎన్ను பிறந்திலனாய் பிறக்கைக்கு ஒரு పట్టావానాయిరుక్కుం. అదిగో ఎలా వస్తాడు, వాడు అలా ఉండటానికి కారణం నాదే దోషం అన్నట్లుగా ఉంటాడు అని ఇలాగ పదార్థముగా అవతరించడం చేత ఇప్పటి పరార్థమా ఇతరుల కోసమని అవతరిస్తూ ఉంటాడు ఆయన. తన కోసం ఆయన అవతారాలు ఎత్తేది కాదు, ఇతరుల యొక్క శ్రేయస్సును కోరి అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి అది ఫలపర్యంతమన్నికే వజిందాలు, అది ఫలము లభించచ్చు లభించకపోనువచ్చు. ఎలా అయినప్పటికీ కూడా నా ఒరుందచ్చేదేయం ఇది ఫలితదిల్లయ్యే ఎన్ను కైవాంగుగై ఎన్నిక. నేనెంతో ప్రయాసపడి చేసేటువంటి ఈ పనికి ఫలితది ఇల్లయ్యే, ఏ ఫలాన్ని మనం పొందలేకపోయామే అని కైవాంగుగై ఎన్నికే, చేతిని వెనక్కి తిప్పుకోవటం కాకుండా, అంటే ప్రయత్నాన్ని విరమించడం కాకుండా, ఎవరగడుక్కు ఒన్నుం చెయ్యప్పెత్తిలోం ఎన్ను, ఎవరగడుక్కు వీళ్ళకి ఒన్నుం చెయ్యప్పెత్తిలోం ఎన్ను, ఏదో ఒకటి చేసేటట్టుగా పొందుతాము అని పిరందిలనాయ్ పిరక్కైకు ஒரு పట్టానాయిరుక్కుం. పిరందిలనాయ్ పుట్టుకలో లేనటువంటి వాడై, పిరక్కైకు పుట్టటానికి ஒரு పట్టావాయ్ ఇరుక్కుం ఒక ఉరుపట్టానాయ్ ఇరుక్కుం. పిరందిలనాయ్ పిరక్కైకు ఉరుపట్టానాయ్ ఇరుక్కుం. పుట్టుకలు లేనటువంటి వాడే
పుట్టటం కోసమని ఉద్యుక్తుడవుతూ ఉంటాడు. అలా ఎక్కడి నుంచి అవతరిస్తాడండి? తడం కడల్ சேர்ந்த పిరానై, తడం కడల్ சேர்ந்த పిరానై, చల్లని పాల్కడలిలో శయనించినటువంటి ఉపకారకుడిని. ఇన్నముం పిరగైక్కు తపశ్చర్య పిరక్కైక్కు తపశ్చర్య పన్నుగిరపడి, ఇన్నము ఇప్పుడు కూడా ఇలా అవతరించడం కోసమని ఆ పాల్కడల్లో ఉండి తపస్సు చేస్తూ ఉంటాడట ఆయన. ఎలా? తిరుప్పార్కడలిదే అనిరుద్ధ రూపయాయిక్కొండు కన్వళరందలిగిర ఇడముం అవతార కందమిరే. ఎక్కడి నుంచండి ఈయన పుట్టేది? పాల్కడల నుంచి తిరు అవతారాలు చేస్తూ ఉంటాడు ఈయన. ఎలా? తిరుప్పార్కడలిదే అనిరుద్ధ రూపమాయిక్కొండు, తిరుపాల సముద్రం అందు క్షీరాబ్ది అందు అనిరుద్ధ రూపి వలె కన్వళరందలిగిర విడము, అదిలో శయనించి ఉన్నటువంటి ఆ స్థానం కూడా అవతార కందమిరే, అవతారాలకు వాసస్థానము కదా అని. వెள்ளైత్తర వెళ్తూ ఎందమర అమరంద విత్తినై, వెள்ளత్తర వెళ్తూ ఇలా అమరంద విత్తినై అని తిరుప్పావులో పాసురం అది. வித்தினை வித்தினிரே இவர்கள் பிறவி என்னும் பெருங்கடலை போக்குகைக்கிறே, அவன் கடலிலே ஒன்று கிடக்கிறது. ఇవరగల్ పిరవి ఎన్నుం పెరుంకడలై పోక్కుగైక్కిరే, వీళ్ళకి జన్మలనేటువంటి ఆ పెద్ద సముద్రాన్ని పోగొట్టడం కోసమే కదా. అవన్ కడలిలే వందు కిడక్కిరదు, ఆయన వచ్చి సముద్రంలో పడుకున్నాడయ్యా అంటే మనలాంటి వాళ్ళకు ఉన్న సంసార సంబంధాన్ని తొలగింప చేయటం కోసమని ఆయన వచ్చి సముద్రంలో పడుకొని ఉన్నాడండి. ఎలా ఉంటాడైనా? కనియే కడల్ పడుత్తపడి, సముద్రంలో పండినటువంటి ఒక పండు. పాలిలే పడుత్తపడి, పాలయందు ఇదిగో ఊరేసుకున్నట్లుగా పాలిలే పడుత్తపడి, పాలలో ఉన్నటువంటి ప్రకారము. అంగుచ్చాయందు కిరక్కిర పోదే ఒడివజగాల్ వంద భోగ్యతే, అంద అంగు చాయందు కిరక్కిర పోదై, అది అంగు అంటే అక్కడ పాల సముద్రంలో శాయందు శయనించి కిరక్కిర పోదై ఉన్నప్పుడే ఒడివజగాలు వంద భోగ్యతై, ఒడివజగాలు ఆ శరీర సౌందర్యము చేత కలిగినటువంటి భోగ్యత. సర్వరసహ ఎన్నో ஒரு సొల్లాలే సొల్లమాటాలు, ఇదిగో సర్వరసహ అని ఒక మాటతోడి చెప్పి ముగించడానికి చేత కాదండి నాకు. ఎల్లాం సొల్లపుక్కాల్ సొల్లిత్తలై కట్టమాటారు, అన్నీ చెప్పడానికి ఆరంభించి సొల్లిత్తలై కట్టమాటారు. చెప్పాలనుకుంటారు అన్ని, కానీ చెప్పడానికి ఆరంభించాక చెప్పలేనటువంటి స్థితి, ముగించలేరు విషయం చివరిదాకా. ఫలితాంశెత్తిలే చిలవత్తై సొల్லும் ఎత్తனை ఆగయ్యాలే కనియై ఎంగిరారు. ఫల అంశమునందు కొన్నిటిని చెప్పామంతే, అంతేకాని అన్నీ పరిపూర్ణంగా చెప్పలేదండి. అంచేత కనియై అంటే పండు లాంటి వాడు అంటున్నారు. కండపోదే నుగరలాంబడియాయ్, அதுதான் கோது கழிந்த ரசாம்சமாய், அது தன்னை திரட்டினதாய், அதுதான் ஒருகலாம்படியாய் భోగ్యతయ్యే ఇన్నికే సేవామల్ కాక్కుమరాయిరుక్కై. అదిగో ఎలాగా ఫలాంశతిలో అంటే ఆయన ఎక్కడ పడుకొని ఉంటాడు? పాల్కడల్లో పడుకొని ఉంటాడు. ఆ పాల్కడలు ఏమిటయ్యా అంటే అవతారాలకి మూలకందము లాంటిది. అక్కడ ఎలా పడుకొని ఉన్నాడు? అదిగో ఇంకొక విషయం కూడా చెప్పారు కదా, ఏమిటది? ఎవరగల్ పిరవయన్నుం పెరుంకడలై పోక్కుగైక్కిరే, వీళ్ళ యొక్క పెద్ద సముద్రం అనే ఈ సంసార సంబంధాన్ని పోగొట్టడం కోసమే కదా ఆయన వచ్చి ఆ సముద్రంలో శయనించింది అని. ఎలాంటి వాడు? కడల్ పడుత్తప్పడి, సముద్రంలో పండినటువంటి పండుగలే, పాలిలే పడుత్తపడి, పాలలో ఊరవేసినటువంటి పండుగలే భోగ్యభూతంగా ఉండేటువంటి వాడని. ఎక్కడ శయనించి ఉంటాడు ఆయన? పాల్కడలిలో. అంగు ఛాయందు కిరక్కిర పోదే వడివజగాలు వంద భోగ్యతే, అక్కడ పడుకొని ఉండటం వల్ల
వచ్చినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సర్వరస ఎన్నూరు సొల్లాలే సొల్లమాటారు. ఇదిగో అలాంటి ఆయన అంత భోగ్యభూతుడుగా ఉంటే ఆయనకి సర్వరస అని ఒక మాటతో చెప్పి ముగించడం ఎలా చేతవుతుందండి. ఎల్లాం సొల్లపుక్కా సొల్లిత్తలై కట్టమాటారు. ఎల్లాం అన్నీ చెప్పినప్పటికీ కూడా అంటే ఈ ఒక్కదాన్నైనా వెళ్ళి ఒక మాటతోటి వెళ్ళి ఆయన కోపాన్ని తీర్చలేరు. అలాగా ఎల్లాం సొల్లపుక్కా సొల్లిత్తలై కట్టమాటారు. ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి అంటే అన్నీ చెప్పినప్పటికీ కూడా ఆయన వైభవం చెప్పి ముగించడానికి సాధ్యం కానటువంటిది. ఫలాం సత్యలే చిలవత్తే చొల్లుం ఎత్తన యాగయ్యాలే. ఫల అంశములో ఏదో కొన్నింటిని చెప్పారు కావడం చేత కనియయ్యంగిరారు, కని పండు అంటున్నారు పెరుమాళ్ళు ఆళ్వాలని. కండబోదే నొగరలాంబడియాయ్ அதுதான் கோதுகழிந்த ரசாம்சமாய் அதுதான் திரட்டினதாய் அதுதான் பகரும் பருகலாம்படியாய் భోగ్యతయే నిందిక్క సేవామల్ కాక్కుం అద. కనియై పండు లాంటి వాడు ఎలా ఉంటాడు? కండపోదే నుగరలాంబడియాయ్. చూడగానే బా ఆ పరిమళాలు ఎంత బాగున్నాయండి, పండు ఇలా పండి అని ఆస్వాదించాలనేటట్లుగా ఉండేటువంటి వాడు. అదుదాన్ కోదు కజింద రసాంశమాయ్. అందులో కూడా వ్యర్థ పదార్థాలు తీసేసినటువంటి సారమైనటువంటిది. అది దన్నై తిరట్టినదాయ్. అదంతా ఒక చోట చేరి ఉన్నట్లుగా ఉన్నది. అది దాని పగరలాంబడియాయ్ పరుగులాంబడియాయ్. అది తాగేటట్లుగా. అంటే ఇప్పుడు చెరుకు అన్నారనుకోండి, చెరుకు రసం తీసినప్పుడు వ్యర్థ పదార్థం మొత్తం తీసేస్తారు కదా. అలాగా అదే మామిడి పండు రసం అన్నారనుకోండి, ఆ టెంకాయ అవన్నీ తీసేస్తాం కదా. అలాగా అసారమైనటువంటి పదార్థాన్ని తీసేసి రసమైనటువంటి పదార్థం మాత్రమే ఉన్నటువంటిది. అంతే కదా. అదుదాన్ పరుగులాంబడియా. అది చూడగానే తాగాలనేటట్లుగా ఉండేటువంటిది. భోగ్యతయ్యే అన్నిక్కే సేవామలు కాక్కుమదాయిరుక్కే. భగవంతుడు అనేటువంటి పండు ఎలా ఉంటుంది అంటే చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి? చూడగానే పరిమళాలు చూడగానే ఆస్వాదిద్దాం, దీన్ని అనుభవిద్దాం అనిపించేటట్లుగా, తినేద్దాం అనేటట్లుగా ఉండేటువంటి పండు. అసారం అనేటువంటిది లేకుండా సారం మాత్రమే ఉన్నటువంటి పండు. అది కూడా తిరట్టినది. ఆ సారం మొత్తం ఒక చోట చేరి ఉన్నదా అన్నట్లుగా ఉన్న పండు. అది చూడగానే తాగాలి అనిపించేటట్లుగా ఉన్నటువంటి పండు. భోగ్యత మాత్రమే కాదండి, చనిపోకుండా కూడా కాపాడుతూ ఉండేటువంటి అమృతం అండి ఆ పండు అని. కాక్కుమదా ఇరుక్కై కేజిల్ తిరువాయముజిల్ నలంకడల్ అముదమెన్గో ఎన్ను తొడంగి అనుభవిత భోగ్యతయ్యే పిన్నాడినపడి. ఏంటండి ఇప్పుడు ప్రకరణానికి సరిపోదు కదా ఇలా ఆనందంగా ఆళ్వార్లు చెప్పడం అనేటువంటిది. ఎలా అలా ఉంటే మీకు అది లభించదు, ఇది లభించదు, మీరు చక్కగా ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించాలి, ప్రీతి పెరగాలి, లేవాలి, నృత్యం చేయాలి, ఇలా కదా చెబుతూ ఉన్నారు. ఇక్కడ పండు అనేటువంటి పదం రాగానే ఆళ్వార్లు ఇంత భోగ్యంగా ఆనందంగా చెప్తున్నారు ఏమిటండి అంటే, కిందటి పాసురంలో నలంకడల్ అముదం ఎన్గో అని అన్నారు కదా పొగడనల్లొరువంలో. అది ఆ భోగ్యత మళ్ళా ఇప్పుడు గుర్తొచ్చిందట ఆళ్వార్లకి. అందుకనే కండపోదే నుగరవేండుం కనియం. చూడగానే వాసన చూసేటట్లుగా ఉన్నటువంటి పండు. కోదు అత్తయ్యనే కరుప్పచ్చారు. కోదు అత్త అంటే అసారం తీసేసినటువంటి చెరుకు రసం. సర్వతోముఖమాన రసత్తయుడైస్తాన కట్టియం. అన్ని చోట్ల కూడా రసం మాత్రమే ఉన్నటువంటి కట్టి బెల్లం. అంటే ఆ చెరుకు రసాన్ని గట్టిపరిస్తే కదా బెల్లం ముక్క వస్తుంది. ఆ బెల్లం ముక్కలో ఇంకా అసారమే ఉండదు. ఎక్కడ ఏ పక్కన ఉన్నటువంటి ముక్క నోట్లో వేసుకున్నా కూడా అది ఎలా భోగ్యంగానే ఒకే రకమైన తీపి వలె ఉంటుంది కదా. అలాంటి బెల్లపు ముక్క. సర్వరస సమవాయమాన తేనెం. అన్ని రసాలు కలిసినటువంటి తేనె. భోక్తావై నిత్యనాకుం అమృతం బోలే భోగ్యనానవనే. అదిగో అనుభవించినటువంటి వాళ్ళని వాళ్ళ నిత్యులుగా చేసేటువంటి భోగ్యభూతుడట. ఇదిగో లోకంలో ఉన్నటువంటి పదార్థం అయితే, ఈ అమృతం అయితే ఏం చేస్తుంది? అది తాగినటువంటి వాళ్ళకి చావును రాకుండా చేస్తుంది, మరణాన్ని రాకుండా చేస్తుంది. మరణం లేకుండా ఇక్కడే ఉంటారు వాళ్ళు. కానీ ఈ అమృతం స్వీకరిస్తే కనుక
వీడు నిత్యసూరుల గోష్ఠిలో నిత్యుడు ఉండేటువంటి వాడు, నిత్యం ఆక్కం నిత్యుని వలె చేసేటువంటి అమృతం వలె ఉన్నటువంటి భోగ్యభూతుడు. మునివిన్నియే తుక్కునిప్పారు. మునివిన్ని అంటే మునివు ఇన్ని భగవద్గుణంగళై కేట్టాల్. మునివు అంటే అసూయ, మునివిన్ని అంటే అసూయ లేకుండా, అసూయై పన్నా భగవద్గుణంగళై కేట్టాల్ అసూయై పన్నాదే ఏత్తుమవరుగల్. భగవద్గుణాలని వినటం చేత అసూయ పడకుండా ఏత్తుమవరుగల్ స్తోత్రం చేసేటువంటి వాళ్ళు. తన్నోట్టయ్యాన్ ఇదిగోండి అసూయ అంటే మునివు అంటే అసూయ అని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి ఇప్పుడు ఇస్తున్నారు అసూయ అంటే సజాతీయరిడత్తిల్ వழியே ఈశ్వరునిడత్తిలే అసూయై పన్నవరుగలో విన్నా. అండ్ లోకంలో సజాతీయులైనటువంటి ఒక వ్యక్తి పక్క వ్యక్తి మీద అసూయ పడతాడు, కానీ భగవంతుడి విషయంలో కూడా అసూయ పడతాడా అంటే తన్నోట్టయ్యాన్ ఒరువనుక్కు ఓరు ఉత్కర్షం సొల్లుగయ్యన్నికే ஈஸ்வரனுக்கு ஒரு உத்கர்ஷம் சொன்னால் அது பொறாதே இதே இருப்பது. తన్నోట్టయ్యాన్ ఒరువనుక్కు ஒரு ఉత్కర్షం సొల్లుగయ్యన్నికే, తనతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గొప్పతనాన్ని చెప్పడం మాత్రం కాకుండా ఈశ్వరుడికి ఒక గొప్పతనాన్ని చెప్పినప్పటికీ కూడా అది పొరాదే ఇదే ఇరుప్పదు, అది సహించినట్లుగా కదా ఉంటాడు. ఉత్కర్షం సొల్లుగై అంటే సొన్నాల్ అసూయై పండుగై అన్నికే. అసూయా స్వరూపం అంటే ఏదైనా చెప్తే వాళ్ళ విషయంలో అసూయ పడటం. అది ఈ మహాగుణత్తిలే పొరామై కొండాడుగయ్యావదు. సరే, ఇంతవరకు ఏమిటి? లోకంలో ఉన్నటువంటి సాటి వ్యక్తిని కొనియాడితే సహించలేకపోవటం కాదు, భగవంతుణ్ణి కొనియాడినా కూడా సహించినటువంటి వాళ్ళు ఉంటారట అసూయాపరుడు. ఈ మహాగుణత్తిల్ ఒరు పొరామై కొండాడాదే ఇమ్మహాగుణత్తిల్. మహాగుణం అంటే ఏమిటట? అవతార సౌలభ్యం అనేటువంటి మహాగుణమునందు అనీశ్వరత్వమాగిన దోషத்தை ఆరోపిస్తే. ఇదిగో ఆయనేమో అవతరిస్తూ ఉంటాడు. ఏమిటి? ఆయన యొక్క గొప్పతనాన్ని సహించలేకపోవటము, అసూయ పడటము అంటే పరమాత్మ మనల్ని రక్షించడం కోసమని అవతారాలు ఎత్తుతూ ఉంటాడా? ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతామని అవతరిస్తూ ఉంటాడు కదా. ఆయనేమో కృపతోటి మనల్ని రక్షించడం కోసమని ఆయన అవతరిస్తూ ఉంటే మనమేం చేస్తామట? అవతార సౌలభ్యం అనేటువంటి మహాగుణంలో మనం ఈడుపడకుండా అని ఆయన కూడా ఈశ్వరుడైతే ఇలా ఎందుకు వచ్చి మనతో పాటు కలిసి ఉంటాడండి? మన వలే ఇలానే ఉన్నాడు. ఇదిగో రాముడు భగవంతుడే, ఆయన ఈశ్వరుడు అంటారేమిటి మీరు? ఈశ్వరుడైతే వాళ్ళ నాన్న వనవాసాలకు వెళ్ళమంటే అలా వెళ్ళిపోతాడా? లేదా వెళ్ళాడు. ఆ అడవిలో కూడా అదిగో రావణాసుడు తన భార్యను ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడా? ఆయన ఈశ్వరుడు కాదు, పాడు కాదు అని ఆయనేమో అవతార సౌలభ్యం అనేటువంటి మహాగుణాన్ని చూపిస్తే మనమేమో ఏం చేస్తాం? ఈయన ఈశ్వరుడు కాదు అనేటువంటి దోషాన్ని ఆరోపిస్తాం. అది ఈ మహాగుణத்தில் ஒரு பொறாமை கொண்டாடாதே గుణం కండ విడతే దోషావిష్కరణం పన్నువరుగల్ అనేకరిదే. అదిగో అలాంటి గొప్ప గుణం ఏమిటి? అవతారాలు ఎత్తడం అనే సౌలభ్య గుణాన్ని చూసి సహించలేక ఈయన కూడా ఈశ్వరుడు లేదు, ఏమీ లేదని మనలాంటి వాడే అనేటువంటి రీతిగా అవతరించాడు అని కొనియాడటం వదిలేసి మనలాంటి వాడేనండి ఈయన అనేస్తామట. అలా గుణం కండ విడతే, గుణాలు ఉన్న చోటనే గుణాలు చూడగానే ఆ గుణాన్ని కొనియాడాలి కదా. కానీ దోషావిష్కరణం పన్నుమవరగల్ అనేకరిదే, దోషాలని ఆవిష్కరించేటువంటి వాళ్ళు అనేక మంది అని ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అన్నాడు కదా కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితోటి. ఇది చాలా గుహ్యమైనటువంటి విషయమర్రా, ప్రవక్ష్యామి నీకు చెప్తాను, కానీ ఎందుకు? అనసూయవే, నీకు అసూయ లేదు కనుక నీకు ఈ విషయాన్ని చెప్తానర్రా అని நம்முடைய ஸ்வரூப ரூப குண விபூதிகளை சொன்னவிடத்தில் சிவில் என்னு இருந்திலை உன் தன்னை அதிகாரிகளை கண்டிலோம் இன்னும் சொல்லி சொல்லலாதவையும் சொல்லும்பడి కిట్టవారాయ్ ఎన్నానిరే. నా యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ ఇన్ని చెప్పినప్పటికీ అసూయ లేకుండా ఉన్నావు కదా, నీలాంటి అధికారిని నేను చూడలేదయ్యా అర్జున. ఇన్నం సొల్లి చొల్లాదవయ్యం, ఇంకా ఇప్పటికి చెప్పినవి ఇంకా చెప్పనటువంటివి అన్ని
సొల్లుంబడికెత్తవారే, దగ్గరికి రా, నీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను నేను అన్నాడు కదా ఆయన. అలాగా ఏమిటిలో ఆయన ఆయన భగవద్గీతని అర్జునుడికి ఉపదేశం చేసేటప్పుడు కూడా నీకు అసూయ లేదు కనుక నీకు ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నానర్రా అని ఆయన అన్నట్లు, లోకంలో వాళ్ళు కూడా ఆయన అంత చక్కగా అవతరించి తన యొక్క సౌలభ్యాన్ని ప్రకటిస్తే మనమేం చేస్తాం? ఇలా వచ్చి అవతరించాడు కనుక ఈయన అవతరించడం కాదు, ఏమీ కాదని మనవలే సామాన్యమైన మనిషి, ఈశ్వరత్వం లేదు, ఏమీ లేదు అని భావిస్తారు. చూసారా? అంటే గుణాల దగ్గర దోషాలను ఆరోపించడం అది. అలాగా ఎలా శంఖనిధి பத்மநிதிகளை கொண்டு வந்து கொடுத்து கடலை செருத்து படை வீடு செய்து தங்கள் எதிரிகளோடே புறப்பட்டு மாறில் அம்பேத்து இப்படி ரட்சியா நின்னால் சோறு சுட்டவாறே ఇదొరు కృష్ణనుం నడువిల్ పెరుంకుడియాటముం ఎన్బదుదాన్ ఎన్నా నెற்பరుగల్. ఏం చేశాడు? ఇలా వచ్చాడు కృష్ణ పరమాత్మగా, సముద్రంలో ద్వారకా పట్టణాన్ని కట్టాడు. ఎలా కట్టాడు? శంఖనిధిని పద్మనిధిని తీసుకొచ్చాడు. కడలై చెరుత్తు పడై వీడు చేయదు, సముద్రాన్ని ఎండింపచేశాడు, ద్వారకా పట్టణాన్ని నిర్మించాడు. తంగల్ ఎదిరిగలోడే పురప్పట్టు మారిలే అంబుయేత్తు, అదిగో శత్రువులు ఆ వక్షస్థలంలో బాణాలు వేస్తే బాణపు దెబ్బలు తిన్నాడు. ఇప్పటి రక్షియా నిన్నాలు, ఈ రీతిగా రక్షించడం చేత సోరు సుట్టవారే అంటే అల్ప నిమిత్త తినాలి, చిన్న కారణమే. అలాంటి చిన్న కారణాలతోటి ఇదొరు కృష్ణనం నడువిల్ పెరుంకుడి ఆటము ఎన్బదుతాను. ఏది ఏమిటి? కృష్ణయ్యట ఇలా ఏదో నిర్మించాట. నడువిల్ పెరుంకుడి ఆటం, మధ్యలో ఒక గ్రామణ్యము. ఎన్నుమదు తాంగి అన్నా, అలా ఏదో వ్యంగ్యంగా మాట్లాడి ఏమిటో కృష్ణ పరమాత్మట ఈ నగరమట అని. ఎన్నా నెప్పరగల్, ఆయన అంత చక్కగా సముద్రాన్ని ఎండింపచేసి శత్రువులు వస్తే శత్రువులు చొరబడటానికి వీల్లేనట్లుగా వాళ్ళు కొట్టినటువంటి బాణపు దెబ్బలన్నిటిని రక్షించుకుంటూ ఉంటే చిన్న కారణంతో ఏమి కృష్ణయ్యండి ఏమిటో ఇది అని మాట్లాడేటువంటి పరిస్థితి. ఎన్నా దాస్యం ఐశ్వర్యవాదేనా అప్పటి ఎల్లాం செய்தாலும் అసూయ పన్ను వరగడో ఎన్నా. ఏమంటే అన్ని రకాలు చేసినప్పటికీ కూడా ఇలా ఆ పట్టణాన్ని నిర్మించడం అంటే ఎంత విషయం అండి. అయినప్పటికీ కూడా ఇలా అసూయపడే వాళ్ళు ఉంటారా అంటే, దాస్యం ఐశ్వర్యవాదేనా రక్షకత్వం ఎన్నువరు వ్యపదేశ మాత్రమాయ్ ఎవరగడుక్కే తాழ்வு செய்து திரிந்தேன் நல்லது கண்டால் எனக்கு எண்ணிராதே பகுத்திட்டு ஜீவித்து போந்தேன் இங்கனே இருக்கச் செய்தே ఎవరగల్ పండుం పురుష భాషణங்களை ఎల్లాం పొరుత్తు పోందేన్ ఎన్నానిరే. ఆయనే చెప్పాట ఏమని, రక్షకత్వం అనేటువంటి ఒక వ్యపదేశ మాత్రమే, రక్షించడం ఒక్కటే ఆయనకి ఒక ఉద్దేశ్యం. ఆ ఉద్దేశంతో ఎవరగలుక్కే తాழ்வு செய்து తిరిందేన్, వీళ్ళకైతే వీళ్ళ దగ్గరే ఉంటూ దాస్యం చేస్తూ ఉంటానండి అన్నట్టుగా. నల్లదు కండాల్ జనక్కు ఎన్నిరాదే, ఒక మంచి విలక్షణమైనటువంటి వస్తువు కనబడింది అనుకోండి, ఇది నాది అనుకోడట. అనుకోకుండా ఏం చేస్తాడు? పగుత్తిట్టు జీవిత్తు పోందేన్, అది ఒక భాగం కొడుతూ భాగాన్ని అందరికీ పనిచేసి ఉన్నాను. ఇంగనే ఇరుక్క చేదే ఎవరగలు పండుం పురుష భాషణங்களை ఎల్లాం పొరుత్తు పోందేన్ ఎన్నానిరే. ఇలా చేసినప్పటికీ వీళ్ళు చేసినటువంటి పురుష భాషణలన్నీ సహిస్తూ ఉన్నాను కదా. ஒரு மணிக்கெட்டு ఆరేను కొండు పోగా కృష్ణంతల ఇలే ఏరిట్టు. ఏమిటంటే చూడండి, మణిని పోగొట్టుకున్నాడు కదా సార్ ఆయన ఎవరు, సత్రాజిత్, సత్యభామ తండ్రి. మణిని సమందక మణిని పోగొట్టుకున్నాడు కదా. ఒక మణికెట్టు ఆరేను కొండు పోగా, ఎవరో దాన్ని ఎత్తుకు వెళ్ళిపోయారు. పోతే కృష్ణంతల ఇలే ఏరిట్టు అడిగాడు కదా సత్యభామ తండ్రి. ఆయన సాత్యకి అనుకుంటున్నా మరి సత్యభామ తండ్రిని. సరే ఏదైనా కానీ ఏమిటి, ఆ వేళ అడిగాడు నన్ను ఈ మణిని, నాకు ఇవ్వలేదు కాబట్టి ఈవేళ కృష్ణుడే అపహరించుకొని వెళ్ళుంటాడు అని ఆ నిందని కృష్ణ పరమాత్మ నెత్తి మీద రుద్ది, నంబిమూర్త పిరాను మీరు సుట్టి తీర్థయాత్ర ఇప్పోగ వేండుంబడి ఆయిత్రే. నంబిమూర్త పిరాను బలరాముడు కూడా
ఈ విషయం వినగానే తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను, ఇది సుట్టి ఇది నిమిత్తమాగా. ఈ కారణంగా తీర్థయాత్ర పోగ వెండుంబడి ఆయిత్రే, తీర్థయాత్రకు వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అలాగా ఆయన విషయంలో నిందలు, ఎన్ని ఉపకారాలు చేసినప్పటికీ కూడా. అన్నికే మునివాగిరదు మునిత్వమాయ్, అది నిక్కే ఒడిగయ్యావదు. మునిత్వము, ముని ముని అన్నారు కదా. మునిత్వం అంటే ఐకాగ్ర్యం, ఏకాగ్రత. అది నిక్కే ఒడిగయ్యావదు, ఏకాగ్రత లేకుండా ఉండడం అంటే కలంగు గయ్యాయ, కలత కలిగి ఉండటం. అడైవు కట్టేదు కునిప్పార్ ఎన్న ఉమాం ఎన్ను అరుళిచ్చేవారు కలంగుగయ్యాయ్. అడైవు కెట్టు ఏత్తి కునిప్పారు, అలా ఈర్షలేనటువంటి వాడు అడైవు కెట్టు, ఒక క్రమం తప్పి ఏత్తి స్తోత్రం చేసి కునిప్పార్ స్తోత్రం చేస్తారు, ఎన్నోమాం ఎన్నరుడిచ్చేవారు. అంటే ఆయన విషయంలో ఏకాగ్రత కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? చక్కగా మనసు కలత చెందేలాగా ఆయన విషయంలో ఏకాగ్రత కలిగి ఉంటే ఆయన్ని స్మరించడం ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత ఎప్పుడైతే లభిస్తుందో మనసు కలత చెందిపోతుంది. అప్పుడు అడైవు కేడు, క్రమము తప్పి ఆయన్ని స్తోత్రం చేసి నృత్యం చేసేటువంటి వాడుగా అవుతారు. ముഴുదునరు నిర్మయినారే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం ఎన్నపడి அவர்கள் எல்லாவற்றையும் அறிந்தார்களாகிறாరు. అప్పుడు ఏమవుతారు? ఆయన విషయంలో ఆయన కళ్యాణ గుణాలని అనుభవించడం వల్ల మనసు నీరై ఆనందాన్ని అనుభవించి నృత్యం చేస్తే ఎలా? ఆయన ఏక విజ్ఞానేన సర్వం, ఒక విషయం, ఏ విషయం తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయో అని చెప్పినట్లుగా అవர்கள் எல்லாவற்றையும் அறிந்தார்களாகிறார், వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళు అయిపోతారండి. అప్పుడు అవர்கள் అంటే సర్వజ్ఞர்களாகிறாరు, వాళ్ళు సర్వజ్ఞులు అవుతారండి. జ్ఞాన ఫలమాన ఇది ఉండాన పోదే అవர்களுకు జ్ఞానాంశத்தில் ఇల్లాదదిల్లయిరే. జ్ఞాన ఫలమైనటువంటి ఏది ఇది ఉండాకపోదే ఏమిటి? ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం వల్ల మనసు ఈడుపడిపోయి కాస్త నృత్యం చేస్తే, అలా ఉన్న చోట ఉండలేక మనసు కలత చెంది ఆనందంతో గెంతులు వేయగలిగితే, ఎప్పుడైతే నువ్వు వేస్తావో ఆ స్థితి నీకు కలుగుతుందో, అవர்களுకు జ్ఞానాంశத்தில் ఇల్లాదదిల్లయిరే, వాళ్ళకు కూడా జ్ఞానం, తెలుసుకోవాల్సిన జ్ఞానంలో ఏ కొరత లేదు అన్నట్లుగా ఉంటారు వాళ్ళు. அவர்கள் శరీరத்தில் பிறந்த விகாரத்தை கொண்டே அவர்களுடைய జ్ఞానాధిక్యం அறியலாம். వాళ్ళ శరీరంలో కలిగినటువంటి ఆ వికారాల ద్వారానే వాళ్ళు ఎంత జ్ఞానులో తెలిసిపోతుంది. ముഴുదయ్యం ఉణరంద స్వభావత్తయుడయవరగడాగిరార్. ముഴുదయ్యం ఉణరంద అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన స్వభావము కలిగిన వాళ్ళు అవుతారు. అంటే పరిపూర్ణమైన జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు అవుతారు, జ్ఞాన స్వభావము కలిగిన వాళ్ళు అవుతారు వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పారు ఈ పాసురంలో అంటే, ఎవరైతే ఆయన కళ్యాణ గుణాలకి ఈడుపడిపోయి నృత్యం చేసేటట్టుగా ఉంటారో, అంటే వికారాన్ని పొందుతారో వాళ్ళు చెప్పారుగా ఇప్పుడు ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని చెప్పినట్టుగా ఒక్క విషయం కనుక ఉంటే వీళ్ళు అన్ని విషయాలు తెలిసినటువంటి జ్ఞానుల వలె అయిపోతారండి. అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు అయిపోతారు అని. ఇంకా ఏమిటి? వాళ్ళు జ్ఞానులని మీరు ఎలా చెప్పగలరండి అంటే, ఇదిగో వాళ్ళ యొక్క స్థితిని చూస్తేనే వాళ్ళు జ్ఞానులా ఏమిటి అనేటువంటి తెలిసిపోతుందండి. అవరగల్ శరీరத்தில் பிறந்த వికారத்தை, వాళ్ళ శరీరాల్లో కలిగినటువంటి వికారాలను పట్టే వీళ్ళు జ్ఞానులు అని తెలిసిపోతుంది అని. పైన చెప్పిందంతా కూడా ఏమిటి? పరమాత్మేమో మన కోసమని ఈ లోకంలోకి జన్మిస్తే ఆయన విషయంలో అసూయపడేటువంటి వాళ్ళుండి ఆయన్ని ఇలా నిందించే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటివన్నీ విడిచిపెట్టి ఆయన కళ్యాణ గుణాలని అనుభవించటం వల్ల కలిగిన ఆనందం పొందేటువంటి వాళ్ళైతే, వీళ్ళ శరీరంలో వికారాలు కనిపిస్తే వాళ్ళు సర్వ విజ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు అంటున్నారు ఈ పాసురం. మనిషరం మత్తు ముత్తుమాయ మాయ పిరవి పిరంద தனியன் பிறப்பிலி தன்னை தடங்கடல் சேர்ந்த பிரானை கனியை கரும்பினின் சாத்தை கட்டியை தேனை அமுதை முனிவின் ஏத்தி குனிப்பார்.
ముഴുదునర్ నిర్మయ్యినారే. తర్వాత ఏడాం పాటు 7వ పాసురం. ஆசிரித பட்சபாதமாகிற மகாகுணத்தில் ஈடுபடாதே శరీర పోషణ పరరాய் తిరిగిరవர்கள் వైష్ణవர்களுக்கு ఎదుకు ఉరుப்பாக పిరందాர்கள் ఎన్గిరారు. ఆశ్రిత పక్షపాతం అనేటువంటి సర్వేశ్వరక గుణంలో ఈడుపడకుండా శరీర పోషణ విషయంలోనే ప్రీతి కలిగిన వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు వైష్ణవர்களுకు ఎదుక్కురుప్పాగ పిరందారు. ఆ వైష్ణవులకి ఏం సహకరిస్తారండి? వాళ్ళు ఎందుకు పుడతారు వాళ్ళు ఈ లోకంలో అంటున్నారు ఆళ్వార్లు. పాసురం. நீர்மை நூத்துவருவியா ஐவர்க்கு அருள் செய்து நின்னோ பார்மல்கு சேனை அவித்தா பரம் தொடரை நினைந்தாடி நீர்மல்கு கண்ணினராகி நெஞ்சும் குழைந்து நுணையாதே ஊன்மலகி மோடு பருப்பார் உத்தமர்கட்கு என் செய்வாரே. நீர்மை நூத்துவருவியா நீர்மையில் నూత్తువరువీయ. నీర్మయిల్ సత్స్వభావము లేని దుర్యోధనాదులు నూత్తువరువీయ నూరుగురు నశించేటట్లుగా ఐవర్కు అరుள் செய்து నిండు పంచ పాండవులకు కృపను చేసి పార్మలుగు సేనై అవిత్త సర్వవిధ బంధువయ్యుండి భూమి నిండినట్లుగా మించిన సైన్యాన్ని సంహరించేటువంటి పరంసుడరై నినైందు ఆ గొప్ప నిరవధిక ఉజ్వల స్వరూపుడైనటువంటి శ్రీయప్పతిని అనుసంధించి కన్నిన రాగి నినైందు ఆడి ప్రేమ పరవశులై ఆడి నీర్మలుగు కన్నిన రాగి ఆనందాశ్రువులతోటి పూర్ణమైన నేత్రములు కలవాళ్ళవుతూ నెంజుం కుజైందు నయ్యాదే మనస్సు శైథిల్యాన్ని పొంది వికృతులు కాకనే ఊన్మలిగి మోడు పరుప్పారు శరీరము బలిసి భుజాలు వర్ధించేటట్లుగా శరీరాన్ని పోషించేటువంటి వాళ్ళు ఉత్తమరుగట్టు ఏం చేయవారు. ఉత్తములైనటువంటి భాగవతోత్తములకు వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం చేయడానికి యోగ్యులవుతారు? వాళ్ళు అంటే భగవంతుడి యొక్క ఆ గుణం ఏమిటి? ఆశ్రిత వాత్సల్యం. ఆ గుణాన్ని చూడగానే నీరవ్వాలి కదా, కాస్త లేచి ఆడాలి కదా. అదే చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయగలరండి? వాళ్ళు ఇంకా వైష్ణవులైనటువంటి వాళ్ళకి అంటున్నారు తాత్పర్యం. బంధువులైనటువంటి వాళ్ళు పాండవులు జీవిస్తే మేము జీవించం అన్నారు కౌరవులు. అందుకని 50 కోటి యోజన విస్తీర్ణమైనటువంటి భూమి, 50 కోటి యోజనాలు, 50 కోట్ల యోజన విస్తీర్ణమైన 50 కోట్ల యోజనాల విస్తీర్ణమైనటువంటి ఈ భూమిలో గోష్పాద భూమిను వాళ్ళకిచ్చుట లేదు అని అంతటా అనుభవించటకు అనేక మంది మేమే ఉన్నాము, మేమే పరిపాలించుకోవాలి అని సనాతన ధర్మమైనటువంటి అని ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇదిగో దుర్యోధనాదులు చెప్పినటువంటి మాటలు. పాండవులు జీవిస్తే మేము జీవించమయ్యా, ఈ మొత్తం భూమండలం మొత్తం వాళ్ళకి ఇచ్చే, ఇందులో గోష్పాదం గోవు డెక్కంత భూమి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు, మేమే ఇంతమంది ఉన్నాం పరిపాలించుకోవడానికి, మేము ఇంకేమిస్తాం వాళ్ళకి అంటున్నారట. సనాతన ధర్మమైనటువంటి సరసిజాక్షుడు వారి యందు ఆదరముతోటి ఉన్నందున దాని ఫలమైన స్వర్గాన్ని వాళ్ళని అనుభవించమని చెప్పండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళకు అనుకూలుడుగా ఉన్నాడు, ఈ భూమండలం మొత్తం మాదే, కొంచెం కూడా చోటు ఇవ్వం, ఎంచేత మేమే చాలా మంది ఉన్నాం కనుక కృష్ణ పరమాత్మ వాళ్ళ పక్షంలో ఉన్నాడు కదా, కృష్ణ పరమాత్మ స్వర్గం కూడా ఆయనదే కదా, కాబట్టి ఆ స్వర్గ ఫలాన్ని అనుభవించమని చెప్పండి అని పాండవులతోటి సంధికి సమ్మతించలేదు కౌరవులు. అలాంటి చెడ్డ స్వభావము కలిగినటువంటి దుర్యోధనాదులు నశించిపోయేటట్లుగా ఆశ్రితుల విషయంలో కృప చేసి స్థిరంగా యుద్ధంలో నిలబడి భూభారమయ్యున్నటువంటి కౌరవ సైన్యాలను సంహరించినటువంటి ఆశ్రిత వత్సలుడు కదా ఆయన. అంటే ఆశ్రిత వత్సలుడు అంటే ఆశ్రితుల యొక్క దోషాలని వాత్సల్యం అనే దోషభోగ్యత్వం కదా, వాళ్ళ యొక్క దోషాలని చూడకుండా వాళ్ళని రక్షించేటువంటి వాడు.
ఏం చేశారండి దోషం వాళ్ళు? ఇదిగో ద్రౌపది విషయంలో అంత కష్టం కలిగినప్పటికీ ఎదురుగా ఉండి కూడా వాళ్ళు రక్షించే ప్రయత్నం చేయలేదే. వాస్తవానికి కౌరవులకి ఏ శిక్షో పాండవులకు కూడా అదే శిక్షట. కానీ ఎందుకు పాండవుల్ని విడిచిపెట్టాడు అంటే, ద్రౌపది పిరాటి కాసేపు కురులు విడబెట్టుకుంటేనే చూసి సహించలేనటువంటి వాడు. ఆవిడికి ఒక ప్రతిజ్ఞ ఉన్నది కదా, నా శిరోజాలను ఎప్పుడు ముడి వేస్తాను అంటే దుశ్శాసనుడి యొక్క రక్తముతోటి నా కురులను తడిపినప్పుడే ఈ ముడి అని ఆవిడ ప్రతిజ్ఞ చేసి అప్పటి వరకు శిరోజాలని విప్పుకొనే ఉన్నది కదా. ఆవిడ జుట్టు ముడి వేయించడం కోసమని అదిగో ఆశ్రిత వత్సడు పాండవుల విషయంలో వాత్సల్యాన్ని చూపించాడు. అలాంటి వాడు సుస్థిరంగా యుద్ధంలో నిలబడి భూభారాన్ని కౌరవ సైన్యాల్ని సంహరించినటువంటి వాడు. అలాంటి ఆశ్రిత వత్సలుణ్ణి అనుసంధానం చేసుకొని మనకప్పుడు ఆ భావం రాగానే మనలో గొప్ప ప్రీతి కలగాలి కదా. ఆ ప్రీతి ఆధిక్యంతో ఆనందాశ్రువులు రావాలి కదా. అలాంటి నేత్రాలు కలిగి మనం శైథిల్యాన్ని పొందకుండా శరీర పోషణ విషయంలోనే ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉంటే వాళ్ళు అప్రయోజకులు అని చెప్తున్నారట వాళ్ళు ఈ పాత్రంలో. ஆறாயிரப்படி நீர்மையின் பாண்டவர்கள் பக்கல் உள்ள வாத்சல்யத்தாலே தத்விரோதிகளான துரியோதனாதிகளையும் மத்துமுள்ள பிரதிகூல வர்க்கத்தையும் அடங்கா நிரசித்ததுவே தனக்கு நிரதிசய தேஜஸ்ஸாக விருந்து அருளின அவனை நினைத்து நீர் மல்கு கண்ணினராகி நெஞ்சம் குழைந்து நெய்யாதே கேவலம் சரீர போஷணராயிருப்பார் இந்த ஸ்ரீ வைஷ்ணவர்கள் வர்த்திக்கிற தேசத்திலே என் செய்ய ఉడరానార్ ఎన్గిరార్. పాండవుల విషయంలో పక్కన ఉన్నటువంటి పాండవుల మీద ఉన్నటువంటి వాత్సల్యంతో పాండవులకి విరోధులైనటువంటి దుర్యోధనుడు మొదలైనటువంటి మిగతా ప్రతికూల వర్గం మొత్తం అంతా కూడా సంహరించేసి అదే తనకు వాళ్ళందరినీ సంహరించడం వల్ల ఒక తేజస్సు వచ్చిందట ఆయనకి. ఏమిటా తేజస్సు కారణము? ఇదిగో నన్ను ఆశ్రయించినటువంటి పాండవులకున్న శత్రువులని నేను నశింప చేయగలిగాను కదా అనేటువంటి గొప్ప తేజస్సు. అలాగా ఉన్నటువంటి అలా అనుగ్రహించినటువంటి ఆయనని నినైత్తు భావించి ఇదిగో నీర్మలుగు కన్నెన రాకి అంటే కళ్ళ వెంట ఆనంద భాష్పాలు జాలు అరుస్తూ మనస్సు నీరైపోతే మనస్సు నీరు కాకుండా కేవలం శరీర పోషణే చేసుకునేటువంటి ఈ శ్రీ వైష్ణవులు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, ఈ శ్రీ వైష్ణవులు నివసించేటువంటి ఈ దేశంలో ఉండి ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేయగలరు? ఇంకా వాళ్ళ శరీర పోషణ చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు అంటున్నారు ఆడవాళ్ళు. పన్నీరాయపడి అనంతరం ఆశ్రిత పక్షపాతత్తుకు ఈడుపడాదార్ భాగవతర్గరుక్కు ఎదుక్కు ఉరుక్కు ఎంగిరార్. ఆశ్రిత పక్షపాతంలో ఈడుపడకపోతే వాళ్ళ వల్ల భాగవతులకి ఏం ప్రయోజనం అండి అని నీర్మయ్యిల్ నూత్తువారు. కొంచెం కూడా సస్వభావము లేని నూరుగురు ఎవరు? కౌరవులు. బంధుక్కలోడే భుజుక్క వేణుం ఎన్నిగర నీర్మయ్యిల్లాదా దుర్యోధనాదిగల్ నూత్తువరం. బంధువులతోటి కూడి అనుభవించాలి అనేటువంటి స్వభావము లేని దుర్యోధనుడు మొదలైనటువంటి నూరుగురు. అది వాడు నశించేటట్లుగా ఐవర్కు అరుಳು செய்து నిండు పాండవர்கள் ఐవర్కు నిరవధిక కృపయ్యై పన్ని. ఆ పంచ పాండవులకు నిరవధిక కృపని చూపి ఇదిగో సేదు నిండు పార్మలుగు సేనై అవిత్త కృష్ణ ఆశ్రయా కృష్ణ బలాహ కృష్ణ నాదాస్త్య పాండవాహ ఎన్నుంబడి అవர்களுకు సర్వవిధ బంధువుమాయి నిండు. అదిగో ఎలా పాండవులు అంటే కృష్ణ ఆశ్రయాహ కృష్ణుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, కృష్ణుడే బలముగా కలిగినటువంటి వాళ్ళు, కృష్ణుడే వాళ్ళకి స్వామి అనేటట్లుగా ఉన్న పాండవులకి ఈ రీతిగా సర్వవిధ బంధువులే నిలబడి ఉండి భూమి నిరంబుంబడి వింజిన సేనయ్యై భూమి నిండేటట్లుగా అంతటా వ్యాపించేటువంటి సేనని విళక్క విత్తా పోలేన సిప్పిత్త ఒక దీపాన్ని ఆర్పినంత తేలిగ్గా నశింపచేసి నిరవధిక ఔజ్వల్య ఉక్త మానవుడి వెడిగైవడయ్యవనై
సాటిలేని ఔజ్వల్యముతో కూడి ఉన్నటువంటి తిరుమేన్ని కలిగినటువంటి వాడై ఈ గుణ సౌందర్య విద్ధరాయ్ కొండు నెనైందు. ఈ గుణ సౌందర్య విద్ధరా, ఈ గుణములనే సౌందర్యానికి విద్దులై నిలబడి ప్రేమ పరవశరాయ్ ఆడి, ప్రేమ పారవస్యంతో ఆడి ఆనందాశ్రుపూర్ణమాన కండ్గళై ఉడయ్యరాయ్, ఆనందాశ్రువులతో నిండినటువంటి నేత్రాలు కలిగినటువంటి వాళ్ళై నినైత్త నెంజు కట్టుక్కులైందు రోమాంచాదిగలాలే శిథిల శరీర రాగాలే. అదిగో నినే అలాంటి విషయాలన్నీ భావించడం వల్ల నెంజు మనస్సు కట్టుక్కులైందు, వశము తప్పి రోమాంచము శరీరము గగుర్పాటు లాంటి వాటితోటి శరీరం శిథిలమాగాదే. అదిగో శరీర శైథిల్యాన్ని పొందిన వాళ్ళ వలె కాకుండా మాంసోత్తరమాయ్ పిడరిயில் பிசல் பெருக்கும்படி உடம்பை வளரப்பார் ஞானாதிகராய் ఉత్తమరాన భాగవతరులకు ఏదు செய்கை కూరుప్పార్ ఉరుప్పారవర్ అని ఈ మిగతా వాళ్ళు అలా శైథిల్యాన్ని పొందకుండా ఈ శరీరంలో మాంసాలు వీటన్నిటిని పెంచుకొని, కండలు పెంచుకొని, భుజాలు మంచి బలం కలిగేటట్టుగా వాటన్నింటికి పెంచుకుని ఉండేటువంటి వాళ్ళు జ్ఞానాధికులైనటువంటి ఉత్తములైన భాగవతులకు ఏం చేయగలరండి? వాళ్ళు శరీర పోషణే వాళ్ళకి అదే సరిపోతుంది అంతే కదా అంటున్నాడు. நீர்மை இத்தியாதி 7 వ్యాఖ్యానంలోకి వచ్చామండి. ముర్పడ సంజయனை போகவிட்டு அனந்தரமாகத்தான் போய் அவர்களையும் சேர விடலாமோ என்று பார்த்த விடத்து அவர்கள் ஒரு பரியாலும் இசையாதே எங்கள் பந்துக்கள் ஜீவிக்கில் நாங்கள் ஜீவிப்பதில்லை, அவர்களுக்கு ஒரு குடியிருப்பும் கொடும், நாங்கள் பலராகையாலே பூமி பரப்படங்க எங்களுக்கே இடம் போரும் அத்தனை, அவர்களுக்கு கிருஷ்ணனும் தர்மம் உண்டு, அதுக்கு பலமான ஸ்வர்க்கத்தை அனுபவிக்க கடவர்கள், நாங்கள் భూమిயை ఆளுவோம் ఎన్ను వెట్టిత్తాగ వార్తై సొల్లా. ఇంతవరకు విన్నాం. మొదట సంజయుడిని పంపించారు దూతగా, కానీ ఆ దౌత్యం ఏమి ఇదవ్వలేదు, ఫలించలేదు. ఆ తర్వాత తానే వెళ్ళాడు స్వయంగా. అలా అవరగళయ్యం చేరవిడలామో, వీళ్ళిద్దరిని అసలు కలపగలమా అని పార్థవిడత చూసినప్పుడు వాళ్ళేమన్నారు? అవరగల్ ఒరుపడియాలు మిసయ్యాదే. ఏ రీతిగా చెప్పినా వాళ్ళు అంగీకరించకుండా కౌరవులు మా బంధువులు కనుక జీవిస్తే మేం జీవించేదే లేదండి, వాళ్ళకి ఒరు కుడిరుప్పుం కూడా, ఓ చిన్న ప్రాంతాన్ని కూడా, ఓ కొంచెం చోటును కూడా ఇచ్చేదే లేదు, కుడిరుప్పుం కొడోం అని. ఇంకా ఏం చెప్పారు వాళ్ళు? నాంగల్ పలరాగయ్యాలే, మేము అనేక మందిం కదా, భూమంతా మాకే సరిపోతుందండి, వాళ్ళకి కృష్ణ పరమాత్మ ఉన్నాడు, వాళ్ళు చేసిన ధర్మం ఉన్నది కనుక ఆ ధర్మానికి ఫలమైనటువంటి స్వర్గాన్ని అనుభవించగలిగినటువంటి వాళ్ళు కదా, కాబట్టి నాంగల్ భూమి అయి ఆడుவோం ఎన్ను వెట్టిత్తాగ వార్తై సొల్లా. కాబట్టి వాళ్ళేమో ధర్మం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి స్వర్గ జీవితాన్ని అనుభవించమనండి, మేము ఈ భూమిని ఏలుకుంటూ ఉంటాం అని వెట్టిత్తాగ వార్తై సొల్లా క్రూరంగా కఠినంగా ఆ వార్తని చెప్పగా, ఎవరు? దుర్యోధనాదులు చెప్పగా, அவர்கள் நெத்தியை கீறி பார்த்த விடத்தில் ரத்தம் புசியாமையாலே அவர்களை அழியச் செய்வோம் ఎన్ను பார்த்தான். వాళ్ళ నెత్తిயை కొత్తి పార్తారన్నప్పటికీ, నెత్తి మీద గీకి చూసినప్పటికీ కూడా కొంచెం రక్తం కూడా రాలేదు అని చెప్పినట్లుగా వీళ్ళలో కొంచెం కూడా బంధు ప్రీతి లేదే, కాబట్టి వీళ్ళని నశింప చెయ్యాలి అనుకున్నట్ట కృష్ణ పరమాత్మ. పాండవరుగళై రక్షిక్కై కుహేతు, పాండవుల్ని ఎందుకు రక్షించాలనుకున్నాడు? కౌరవుల్ని ఎందుకు నశింప చేయాలనుకున్నాడు? ఇప్పుడు కౌరవుల్ని ఎందుకు నశింప చేయాలనుకున్నాడు? వాళ్ళకు కొంచెం కూడా బంధు ప్రీతి లేదు, అంతా తమకే కావాలనే స్వార్థ భావనతో ఉన్నారు కనుక వాళ్ళని నశింప చెయ్యాలనుకున్నాడు. మరి పాండవులని రక్షించడానికి కారణం వీళ్ళేమన్నారు? వాళ్ళేమో ఎంగళ బంధుక్కలు జీవిక్కిల్ నాంగల్ జీవిప్పదిల్లై, మా బంధువులు జీవిస్తే మేము జీవించము అన్నారు వాళ్ళు. వీళ్ళు నాంగల్ బంధుక్కలే ఒడియ జీవిప్పదిల్లై అన్నారు, బంధువులు లేకుండా మేము జీవించలేమండి అన్నారు వీళ్ళు. అదిగో ఏషాం అర్ధేకాంక్షి ఏషాం అర్ధేకాంక్షి తన్నో రాజ్యం భోగా సుఖాని చ
நாட்டார் அர்த்தம் தேடுகிறதும் ராஜ்யங்கள் సంపాదిக்கிறதுం ఎల్లాం బంధుక్కలం తాంగలం కూడా జీవికై అందో. లోకంలో అర్థాన్ని సంపాదించుకునేది, రాజ్యాన్ని సంపాదించుకునేది ఇదంతా కూడా బంధువులు తాము కలిసి జీవించడానికి కదా. ఆన పిన్బు నాంగల్ బంధువదం పన్ని జీవిప్పార్ కిలోం ఎన్నుం నేర్మయ్యాలే ఆయిత్తు. అందుకనే వీళ్ళు నాంగల్ బంధువదం పన్ని జీవికప్పార్ కిలోం ఎన్నుం. ఆ మరి యుద్ధం ఆరంభమైనప్పుడే అర్జునుడు చెప్పింది అదే కదా, ఎదురుగా ఉన్న వాళ్ళంతా నా బంధువులేనయ్యా, కాబట్టి నేను యుద్ధం వాళ్ళందరినీ సంహరించి వచ్చేటువంటి ఈ రాజ్య సుఖాలు నాకు అక్కర్లేదు, నేను యుద్ధం చెయ్యను అని కూర్చున్నటువంటి అర్జునుడికే కదా అంత భగవద్గీతని ఉపదేశం చేసి నువ్వు చెప్పినట్లుగా చేస్తానయ్యా అనిపించాడు కదా అర్జునుడి చేత. అలా వీళ్ళు ముందు నాంగల్ బంధువదం పన్ని జీవికప్పార్ కిలోం ఎన్నుం నిర్మయ్యాలే ఆయిత్తు. ఆ స్వభావాన్ని మేము బంధువద చేసి జీవించేటువంటి వాళ్ళం కాదయ్యా అని వీడు చెప్పినటువంటి స్వభావం వల్ల కదా அவர்கள் இங்கன் అన్నికే ఎవరగడుకు ఓరు కోలుకుత్తు నిలం కొడుప్పదిల్లే. వాళ్ళేమో వీళ్ళ వలే కాకుండా వీళ్ళకి ఇదిగో చిన్న కర్ర గుచ్చినంత చోటు కూడా ఇవ్వం, అదే సూది మన పట్టేంత చోటు కూడా ఇవ్వమని చెప్తారు. అలాగా அவர்கள் ஜீவிக்கில்னா அங்கள் ஜீவியோம் என்ன, இவர்கள் ஆசுர பிரகிருதிகளாய் இருந்தார்கள், இவர்களை அழிய செய்யாவிடில் விபூதியும் அழியும் ఎన్ను பார்த்து அதுకు ఈడాగ వరుపట్టాన్. వాళ్ళు జీవిస్తే మేము జీవించమయ్యా అని చెప్పేశారు కౌరవులు. వీళ్ళు చూస్తే ఆసుర ప్రకృతి కలిగిన వాడుగా ఉన్నారే ఈ కౌరవులు చూస్తే, వీళ్ళని కనుక నశింప చేయకపోతే భూమి ఈ విభూతంతా నశించిపోతుంది అని చూసి అదుకు ఈడాగ దానికి తగినట్లుగా ఉద్యుక్తుడయ్యాడు కృష్ణ పరమాత్మ. తన ప్రయత్నాలను తను చేశాడు. ఉరుపడియాலும் ஒரு நேர்மை இல்லாத దుర్యోధనాదిகள் முடிந்து పోంబడికు ఈడాగా. అదిగో ఏ రీతిగాను కొంచెం కూడా సౌలభ్య స్వభావము లేనటువంటి దుర్యోధనాదులు నశించిపోవటానికి తగినట్టుగా ఐవర్కు అరుడు చేయదు నిన్ను తానల్లదు తంజమిల్లాద పాండవరగడుకు కృష్ణ ఆశ్రయాహ కృష్ణ బలాహ కృష్ణనాదాస్య పాండవాహ ఎన్నిరుక్కుమవరగల్. అదిగో తను లేకపోతే రక్షకమే లేదు అని భావించేటువంటి పాండవులకి ఏ రీతిగా కృష్ణ ఆశ్రయాహ కృష్ణుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, కృష్ణుడే బలముగా కలిగినటువంటి వాళ్ళు, కృష్ణుడే వీళ్ళకి స్వామి అని చెప్పేటట్లుగా ఉన్నవాళ్ళు ఈ పాండవులు అని ఉన్నారు వీళ్ళు. అలా ఉన్నటువంటి నిండు యస్య మంత్రి చ గోప్తా చ సుహృత్యైవ జనార్దన. వీళ్ళకి మంత్రి గాని గోప్త రహస్యాలు మాట్లాడేటువంటి వాడు గాని సుహృతు స్నేహితుడు గాని అన్ని జనార్దనుడే. ఎవరుగల్ ఇజింద పరికరమెల్లాం తానేయాయి నిన్ను. వీళ్ళ సమస్తము ఆయనే అయి నిలబడి పార్మలుగు సేనై అవిత్త. భూమండలం మొత్తం వ్యాపించినటువంటి సేనలని అవిత్త నశింపచేసినటువంటి వాడు. భూమి నెడియుంబడి కుయ్యిడాగా కైత్తు వంద ఆసుర వర్గத்தை విளக்க విత్తా పోలే. పిణంకాడ వండాదబడి ముడిత్తు పొగట్ట. అదిగో భూమి అంతా విస్తరించి వ్యాపించి ఉన్నటువంటి ఈ ఆసుర వర్గాన్ని ఊరికే చిన్న దీపాన్ని ఆర్పినంత తేలిగ్గా పిణంకాడ వండాదపడి ముడిత్తు పోగట మొత్తం వీళ్ళందరినీ నశింపచేయగా పరం చూడరై. అలా నశింపచేయటం వల్ల ఈయనకి ఒక కాంతికి కారణం ఇదిగో నన్ను ఆశ్రయించినటువంటి పాండవుల విషయంలో కక్ష కట్టి ఉన్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళు నాకు శత్రువులే అనేటువంటి భావన ఇప్పటి వరకు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళందరినీ సంహరించాడో ఒక తేజస్సు వచ్చిందట ఆయనకి. అందుకనే పరం చూడరే ఆయుధం ఎరుక్కవన్నాది ఎన్నారుగడే அதுக்காக சேனா தூளியும் முடக்கோலும் திருவாய்க்கயிறும் தேருக்கொக்கே ஜேனாத்தின திருவடிகளும் திரு தங்கையுமாய் సారథ్య వేషత్తోడే నిన్న నిలయ్యే చొల్లుగిరదు. ఎలా ఉన్నట్టు అప్పుడు ఆయన ఆయుధం ఎడుక్కవన్నాదు అన్నారు గడే. ఏమండి ఆయుధాన్ని పట్టకూడదు అని చెప్పారు కదండి వీళ్ళు. అడిగితే ఆయన సరే అన్నాడు కదా. అదుక్కాగా దానికోసమని సేనాధూళియం కోలం తిరువాయిక్కైరం. అదో సేనాధూళియం ఆయనలా యుద్ధ భూమిలో రథసారథి వలె కూర్చొని ఉంటే సేనాధూళియం సేనలంతా అటు ఇటు సంచరిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము
లేవగా అలాంటి ధూళితోనూ ధూళియం ముడకోలం చేతిలో చంద్రాకోలుతోనూ సిరువాయిక్కైరం ఆ గుర్రాలను కట్టేస్తారు కదా ఆ పగ్గాలతోటి తేరుక్కుకి జయనాత్తిన తిరువడిగలు ఆ కింద தேருக்கு ஜெயநாத்தின திருவடிகளும் தங்கையுமாய் சாரథ్య వేషத்தోడే నింద నిలయ్యై చొల్లుగిరదు. అదిగా ఎలా ఉన్నాడు, ఆయుధాన్ని పట్టను అన్నాడు కానీ ఎలా దానికోసమని ఇదిగో ఇది రథసారథి అయ్యాడు. రథసారథి అయ్యి ఏం చేశాడు ఆయన, సేనలు సంచరించడం వల్ల దుమ్ము లేగటంతో ఆ ధూళంతా శిరస్సున, చేతిలో చంద్రాకోరు, ఆ గుర్రపు కళ్యాలు పట్టుకొని ఉన్నాడు. ఆ రథానికి కింద వేళ్లాడేసినటువంటి తిరువడిగళ్ళు, ఆ పాదాలకు ఉన్నటువంటి చిన్న చిన్న గజ్జలు. ఇలా సారథ్య వేషత్తోడే నిన్న నెలయ్యే చొల్లుగలదు. ఇలా సారథ్య వేషంతో ఉన్నటువంటి స్థితి చెప్పబడుతున్నది అని నేనైందు ఆడి, ఆ వేషాన్ని భావించి ఆడాలి కదా. அவனுடைய ஆசிரித பாரதஞ்சத்தை అనుసంధిస్తూ అవ్వనుసంధానం ఇరుందవిడతే ఇరుక్కవట్టామయ్యాలే ఆడి, ఆయనకు ఆశ్రిత పారతంత్రాన్ని అనుసంధానం చేసుకోవటం వల్ల మనం ఉన్న చోట ఉండలేక ఆడాలి కదా. నీర్మలుగు కಣ್ಣಿನ రాహి ఆహ్లాద చేత నేత్రాంబుహు ఎంగిరపడే కಣ್ణ నీరయ్యిట్టు నిరూపిక్క వేండుంబడియాన కన్నై ఉడయ్యరాయ్. అదిగో ఆ నేత్రాలు, ఆయన నేత్రాలు అని చెప్పాలి అంటే అది ఎప్పుడు ఆహ్లాద సీత నేత్రాంబుహు అన్నట్లుగా ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు భావిస్తూ ఉంటారండి. ఎప్పుడు ఆ కళ్ళ వెంట నీళ్ళే అని నిరూపించేటట్లుగా ఉన్నటువంటి నేత్రాలు ఉండాలట. అలా ఎంగిరపడి కన్న నీరే ఇట్టు నిరూపిక్క వేండుంబడియాన కండై ఉడయ్యరాయ్. ఇలా ఎప్పుడూ కంటి వెంట నీళ్ళని కారుస్తున్న వారై నెంజం కుషైందు శరీర సైదల్యమే అన్నికే హృదయ సైదల్యం ఉడయ్యరాయ్. నైందు పోగాదే, శరీర సైదల్యం మాత్రమే కాదు మనస్సు కూడా నశించిపోయినటువంటి వాళ్ళై ఉడయ్యరాయ్. నైందు పోగాదే, ఇలాగా సైదల్యాన్ని పొందకుండా ఊన్మలిగిం ఓడుపరుప్పార్, చక్కగా మాంసప్రచురమైన శరీరాన్ని పెంచుకొని మాంసల మాంబడి శరీరత్తై పరుక్కప్పని, మాంసము కండలతోటి కూడుకున్నటువంటి ఈ శరీరాన్ని పెంచుకొని கனத்த பிசல்களும் நெடியவரைய శరీరంగళమా ఇరుక్కుమవరగల్. కనత్త పిసలు మంచి మంచి కండలు, ఆ తర్వాత భుజాలు బాగా విస్తరించి ఉన్నటువంటి భుజాలు, ఇలా ఉన్నటువంటి శరీరం కలిగిన వాళ్ళు ఉత్తమరు గట్టు ఏం చేయవారే. ఉత్తములైనటువంటి భాగవతోత్తముడికి వీళ్ళు ఏం చేయగలరండి. భగవద్గుణానుసంధానత్తాలే మెలిగిన శరీరత్తై ఉడయ్యరా ఇరుందుల మహాపురుషరుగడుకు బోధయంత పరస్పరం పన్నుగైకు శాత్తునయ్యా వారుగడు. ఏం చేయగలరు వీళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళకి. ఉత్తములైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు భగవంతుడి యొక్క గుణాలని అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. ఆ అనుసంధానంతో మెలిగిన శరీరత్తే, అదిగో ఆ శరీరం ఎప్పుడు ఆనంద పరవశమై ఉంటుంది. అలాంటి శరీరం కలిగినటువంటి మహాపురుషులకి బోధయంత పరస్పరం పండుగైకు. భాగవతులు అంటే ఎలా ఉంటారు, బోధయంత పరస్పరం, వీళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు వింటూ ఉంటారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణాన్ని చెప్పుకుంటూ ఉంటారు, అందరూ ఆనందపడుతూ ఉంటారు కదా. అలాంటి అంటే మహానుభావులైనటువంటి వాళ్ళ స్థితి ఎప్పుడు అలానే ఉంటుంది కనుక అలాంటి వాళ్ళకి మాంసాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని పెంచుకొని, కండలు పెంచుకొని, నా శరీరం చూసారా, నా భుజాలు చూసారా అన్నట్లుగా ఉన్నటువంటి వీళ్ళు, అది అలాంటి మహాపురుషులకి శాత్తునయ్యేవారు కూడా బోధయంత పరస్పరం పండుగ ఎక్కువ. అదిగో ఆ భగవంతుడే కళ్యాణ గుణాలను ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవడానికి సహాయకులు అవుతారా వాళ్ళు అని. జన్మత్తుక్కు ప్రయోజనం వైష్ణవరుగడు కూరుప్పాం అది వేయంగిరా. మనకి జన్మనిచ్చినందుకు ప్రయోజనం ఏమిటి, జన్మ కలిగినందుకు వైష్ణవులకి సహకారులుగా ఉండటమే ప్రయోజనం. ఈశ్వరం తన్నయ్యం తన్ విభూతేయం తదియశేషమాక్కిరే వైప్పదు. భగవంతు ఏమిటండి వాళ్ళకు అంతంత గొప్పదం ఏమిటి భాగవతోత్తములకి అంటే ఏం చేశాడు, తనని వాళ్ళ అధీనమే చేసేశాడు, తన విభూతిని ఆయన అధీనం చేసేశాడు. ఆయన ఆయిరత్తడిరే రాజా విరుక్కచ్చేదే.
పెరియ నంబియయ్యం ఆహ్వానయ్యం నలిందానా. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. అంటే ఈశ్వరుడు తన అధీనం ఎలా చేశాడనే దానికి. ఆయిరత్తలీదే రాజా విరుక్కచ్చైదే పెరియ నంబియయ్యం ఆహ్వానయ్యం నలిందానాయ్. ஆழ்வான்மடியிலே சாய்ந்து கிடக்கச் செய்தே பெரிய நம்பி திருநாட்டுக்குய சுந்தருடினார். அவ்வளவிலே ஒருவர் இல்லாதாரை பிரதிபத்தி பண்ண கடவோம் என்னு திரிகிறார் சிலர். அங்கே ஒன்று ஆழ்வானை கண்டு ஒருவன் உண்டிரே என்னு போக புகா. ஒருவரை ஒரு குறை சொல்லி அறியாதவன் வாரிகோள் மாணிகாள். வைஷ்ணவனுமாய் ஒருவனும் இல்லாதான் ஒருவனை தேடி பிரதிபத்தி பண்ண இருக்கிறகளோ நீங்கள். ஈஸ்வரனும் ஈஸ்வர விபூதியும் வைஷ்ணவனுக்கு கிஞ்சித் கரிக்கவிருக்க வைஷ்ணவனுமாய் அரைவையுமாய் இருப்பான் ஒருவனை நீங்கள் எங்கே தேடுవిగోల్ ఎన్నానాం. వైష్ణవులు ఏం చేశాడు పరమాత్మ కూడా? వాళ్ళ విషయంలో అలా చేయకపోతే ఏమి ప్రయోజనం మీకు అని వాళ్ళని నిందించి, అసలు వైష్ణవులకి తన మొత్తం తనని తన సంపదని కూడా వాళ్ళ విభూతిని కూడా ఆయనకి స్వాధీనపరిచాడు అన్నారు కదా. ఆ విషయాన్ని ఒక ఐతిహ్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఆయన ఎవరు? క్రిమికంఠుడు. ఆ క్రిమికంఠుడి యొక్క పట్టణం. ఆ పట్టణంలో పెరియ నంబి గారిని ఆళ్వాన్ అంటే కోరత్తాళ్వారిని బాధ పెట్టాడు ఆ క్రిమికంఠుడు. అదే సమయంలో ఆళ్వాన్ యొక్క అంటే కోరత్తాళ్వాన్ యొక్క ఒడిలో పడుకొని ఈ దేహాన్ని విడిచిపెట్టారు. తిరునాడు అలంకరించారు. ఎవరు? పెరియ నంబి గారు. అయితే తిరునాట్టుకు యజుంధరుడిన తిరునాట్టుకు వేయించేశారు పెరియ నంబి గారు. ఆ సమయంలో కొంతమంది, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు, కోరత్తాళ్వాన్ ఒక్కరే ఉన్నారు, పెరియ నంబి గారు వీరి ఒళ్ళో తిరునాట్టుని అలంకరించారు. ఆ సమయంలో కొంతమంది వచ్చారట. ఎవ్వరూ లేని అంటే కొంతమంది అనాథ శవ సంస్కారాలు చేస్తామని చెబుతారు కదా, అలాంటి వాళ్ళు ఎవరో వచ్చారు. అనాథ శవం అంటే ఇంకా వాళ్ళకి ఎవరికి రోడ్డు మీద అలా పడేసి ఉన్నటువంటి శవాలని వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటిని దహనం చేయించడం లాంటివి ఏదో చేస్తారు వాళ్ళు. అలాంటి కొంతమంది వచ్చారట. వచ్చి పక్కనే ఉన్నారు కదా కోరత్తాళ్వాను, వీడిని చూసి ఒకళ్ళు ఉన్నారు కదా కాబట్టి ఇంకా మనకి వీళ్ళ సహాయం అక్కర్లేదు అని వాళ్ళు వెళ్ళిపోబోయారట. వెళ్ళిపోబోతే అప్పుడు ఎప్పుడు ఎవ్వరిని ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి కోరత్తాళ్వాన్ ఒక మాట చెప్పారట. వారి గోల్మాణిగాల్, ఓ బ్రహ్మచారులారా ఇలా రండి అని పిలిచారట. వైష్ణవనుమాయ్ ஒருவன் இல்லாதான் ஒருவனை தேடி ప్రతిపత్తి பண்ண இருக்கிறகளோ நீங்கள். ఏడు వైష్ణవుడయ్యుండి ఒక్కళ్ళు కూడా సహాయకులు లేనిటువంటి వాళ్ళని వెతకాలని ప్రయత్నిస్తున్నారా మీరు? వైష్ణవుడు ఆయనకు అందరూ తనకి సంబంధికులు అవుతారు కాబట్టి వైష్ణవనుమాయ్ ఒరువను ఇల్లాదాన్ ఒరువనై, ఏ సహాయం లేకుండా ఒక్కడిగా ఉన్నటువంటి వాడిని తేడి ప్రతిపన్న విరుక్కిరగడో నీంగల్, తేడి వెతికి ఆ కార్యాలు చెయ్యాలని భావిస్తున్నటువంటి వాళ్ళ మీరు? ఈశ్వరను ఈశ్వర విభూతియం వైష్ణవునుకు కించిక్కరిక్క ఇరుక్క. భగవంతుడు కూడా తన విభూతిని వైష్ణవులకి అర్పించాలని భావిస్తూ ఉంటే వైష్ణవనుమాయ్ అరవయ్యుమాయ్ ఇరుప్పాన్, అరైవయ్యునుమాయ్ అంటే అతను వైష్ణవుడు అవ్వాలి, దీనుడిగా ఉన్నటువంటి ఒకడి కోసం మీరు వెతుకుతున్నారే అని అన్నారట కోరత్తాళ్వాన్. అంటే పరమాత్మ తనకున్నటువంటి సంపదని మొత్తం వైష్ణవులకి సమర్పించేశాడు, తను వాళ్ళ ఆధీనం అయిపోయాడు అని చెప్పారు కదా. ఆ విషయాన్ని కోరత్తాళ్వాను వాళ్ళతో చెప్పినట్టుగా చెప్పేటువంటి ఐతిహ్యం. కథ అర్థమైంది అనుకుంటాను. అంటే అది క్రిమికంఠుడి కాలం. ఆ రాజసభలో పెరియ నంబి గారిని బాధించాడు క్రిమికంఠుడు. ఆళ్వాన్ అని చెప్పబడే కోరత్తాళ్వాన్ని బాధించాడు. ఆ సమయంలో పెరియ నంబి గారు కోరత్తాళ్వాను ఒళ్ళో పడుకొని తిరునాడు అలంకరించారు. అప్పుడు ఈయన ఒక్కరే వారిని పెరియ నంబి గారి చరమ తిరుమేనిని ఒళ్ళో పెట్టుకుని కూర్చొని ఉన్న సమయంలో కొంతమంది అనాథ ప్రేత సంస్కారమా అన్నట్టుగా చేసేటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు అక్కడికి. వాళ్ళు పక్కనే ఉన్నటువంటి కోరత్తాళ్వాన్ని చూసి ఏమన్నారు, ఆ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మన అవసరం లేదు వీళ్ళకి అని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఎప్పుడు ఎవరిని కించిత్ కొంచెం మాట కూడా మాట్లాడినటువంటి కోరత్తాళ్వాన్ ఒక మాట చెప్పారు. ఎవరా? వైష్ణవుడై ఉండాలి,
అనాథ అయి ఉండేటువంటి వాడి కోసం మీరు వెతుకుతూ ఉన్నారా? అసలు భగవంతుడే తనకున్నటువంటి విభూతులన్నీ వైష్ణవుల పరం చేస్తే చెయ్యాలని ఆయన భావిస్తూ ఉంటే, వైష్ణవుడయ్యుండి వాడు దరిద్రుడయ్యుంటే కదా, అలాంటి వైష్ణవుడయ్యుండి వాళ్ళు దరిద్రులుగా ఉండేటువంటి వాళ్ళ కోసం మీరు వెతుకుతున్నారా? అదిగో నింగది ఎంగే తెలివిగోడు, మీకు ఎక్కడ లభిస్తాడు, ఎక్కడ వెతుకుతారు మీరు అలాంటి వాళ్ళ కోసం? అంటే వైష్ణవుడు అంటే భగవంతుడి యొక్క విభూతి మొత్తం వాళ్ళదే, అంత సంపద కలిగినటువంటి వాళ్ళు. మీరేమిటి అనాథ ప్రేత సంస్కారం అని అలా వైష్ణవుడయి ఉండాలి, కానీ వాడు దరిద్రుడయి ఉండాలని అలాంటి వాడి కోసం వెతుకుతున్నారే, మీకు ఎక్కడ దొరుకుతాడరా అలాంటిది? అలాంటి వాళ్ళు దొరుకుతారా మీరు? నింగది ఎంగే తెడివిగోడ్, మీరు ఎక్కడ వెతుకుతారా అలాంటి వాళ్ళని అని అన్నారట కోరత్తాళ్వాన్ ఆ వ్యక్తులతోటి. ఇది మొత్తం అంతా కూడా ఆయనదే ఈ సంపదంతా. అలాంటి ఆయన విషయంలో ఆయన కళ్యాణ గుణాలని భావించి, ఏమిటి ఆశ్రిత వాత్సల్యం అనే గుణాన్ని భావించి ఆడనటువంటి వాళ్ళు శరీరాన్ని పెంచుకుంటే మాత్రం ఏం ప్రయోజనం అంటే మీరు ఏం ఉపయోగపడగలరు వైష్ణవులకి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. நீர்மை நூத்துவர் வீயா ஐவர்க்கு அருள் செய்து நின்று பார்மல்கு சேனை அவித்தா பரம் சுடரை நினைந்தாடி நீர் மல்கு கண்ணினராகி நெஞ்சம் குழைந்து நெய்யாதே ஊன்மல்கி மோடு பருப்பார் உத்தமர்கட்கு என் செய்வார்.